నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ టీపీసీసీ మీడియా చైర్పర్సన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? ఫైన్ క్రాంతి. హ్యాపీ ఉన్నారా? గుడ్. ఎట్లా నడుస్తుంది? మంచిగా ఉంది. హ్యాపీ ఉన్నారు మీరు? అంత బాగానే ఉంది. ప్రజలు హ్యాపీ ఉన్నారా? ప్రజలు మంచిగానే ఉన్నారు కదా. లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూలు ఇట్లనే స్టార్ట్ అయింది. నీది నా సేమ్ ఐ మీన్ లైక్ సేమ్ ఇంప్రెషన్ తోటి మొదలైంది. ఓకే, బ్రహ్మాండంగా ఉండి తర్వాత కూడా ఏమైంది ప్రభుత్వానికి అప్పుడు నాకు బాగా గుర్తు. ఇన్ని రోజులే అంటారు, అన్ని రోజులే అంటారు, ఏంది అని మొదలైన ఉండే. కాకపోతే బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు అది నువ్వు చెప్పాలి ఇప్పుడు మా ప్రభుత్వం ఎట్లా పని చేస్తుందని. నేనైతే బాగాలేదని అంట. అయితే నువ్వు రైట్ అంటే ప్రతిపక్షం సైడు గట్టిగా కొట్లాడుతున్నావు కాబట్టి మమ్మల్ని ముళ్ళుగట్టు పెట్టి పొడుస్తున్నట్టు ఉండాలి కాబట్టి నువ్వు అట్లనే అనాలి. మేము మంచిగా చేస్తున్నాం, ఇంకా బాగా చేస్తామని మేము కూడా అంటాం. అంటే ఫస్ట్ స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు ఇస్తారు? తులం బంగారం ఎప్పుడు ఇస్తారు? ఆర్థికంగా నిలదొక్కున్నాక ఇద్దాం. అధికారంలోకి వచ్చిన 100 రోజులలో పూర్తి ఇస్తాం అని అన్నారు. మాట తప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ 2,80,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉంది అని చెప్పని ఫస్ట్ అన్నారు. కానీ తీరా లెక్కలను తెస్తే 8 లక్షల కోట్ల రూపాయల అప్పు మన నెత్తి మీద ఉందన్న సంగతి మనందరికి తెలుసు. అసెంబ్లీలోనే పెద్ద చర్చ జరిగింది. చలో ఆ మాత్రం అవగాహన లేకుండా హామీలు ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అబద్ధం చెప్పింది కాబట్టి నమ్మినాం. అప్పులు గంతనే ఉన్నాయని చెప్పేసి అని అన్నారు కాబట్టి నమ్మినాం. తర్వాత తోడినా కొద్దిగా అన్ని అప్పులే వెళ్ళినాయి. అసెంబ్లీలో దీని గురించి పెద్ద చర్చనే పెట్టినాం కదా, సెషన్ పెట్టినాం, చర్చనే పెట్టినాం. ఇంటర్నల్గా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయి అనే అంశాలేమో కాంగ్రెస్ పార్టీకి తెలుస్తుంది. అవును. ఇంటర్నల్గా ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వద్దు అని అన్నది తెలియదా కాంగ్రెస్ పార్టీ? ఎట్లా ఎవరికి ఎన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి, ఎవరికి ఏమేమి ఇచ్చారు, ఎవరికి ఏమేమి పెండింగ్ ఉన్నాయి, లోపల దాచుకున్న మరి మనకి ఎట్లా తెలుస్తుంది? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా ఇవ్వలేనటువంటి జవాబులు అవన్నీ. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత లోతుగా అధికారులతోటి రివ్యూలు పెట్టుకొని తర్వాత వచ్చినటువంటి లెక్కలు అవన్నీ. అంటే మీరు మోసం చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి హామీలు ఇచ్చిరా, లేకపోతే ఇప్పుడు మోసం చేస్తురా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నికల హామీలు మనం ఇచ్చినప్పుడు ఉచిత బస్సు అనేది ఎట్లా సాధ్యమవుతుందని బీజేపీ అయినా లేకపోతే బీఆర్ఎస్ అయినా, అసలు ఆర్టీసీ గాన్ కేసు అని మొదలుపెట్టినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు అయినా, తర్వాత ఉచిత బస్సు ఎట్లా సాధ్యమైంది? ఆరోగ్యశ్రీ 5 లక్షల గారు మీరు ఉచిత బస్సు ఒక్కటే చేస్తామని చెప్పలేదు. ఇంకా నెక్స్ట్ వస్తున్నా చెప్పండి. ఉచిత బస్సు తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు, ఇవన్నీ ఎడికించి సాధ్యమైతే ఉన్నాయో మస్తు అప్పులు ఉన్నాయి, కిస్తులు కట్టడానికనే సరిపోవని మాట్లాడినటువంటి వ్యక్తులు మేము ఇలా ఉచిత బస్సు ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు మనం చేసినాం, 500కే సిలిండర్ మనం చేసినాము, తర్వాత 200 యూనిట్ల కరెంటు మనం చేసినాము, రైతుల రుణమాఫీ మనం చేసినాము. ఈరోజు అన్నీ ఎందుకు ఒక పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ కింద మనం తీసుకొని దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఎలక్ట్రిక్ బండ్లు కొంటే కనీసం స్టేట్ ట్యాక్స్ లేకుండా ఈరోజు బండ్లను పెంచాలి, తద్వారా పొల్యూషన్ నియంత్రించాలనేటటువంటి దాకా అది కూడా పథకంలోకి భాగం తీసుకుని, ఎందుకంటే అది ఆర్థికంగా ప్రభుత్వం మోసేటటువంటిది కదా. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేద్దామన్న ఆలోచనలో ఉంది కాబట్టి ఇంప్లిమెంటేషన్ చేస్తుంది గవర్నమెంట్ అని అన్నది గట్టిగా వినిపిస్తున్నటువంటి అంశం. తప్పది. సింగిల్ స్ట్రైట్ లైన్ తోటి చెప్తున్నా, తప్పది. దయచేసి అట్లాంటి అబద్ధాలను ఎవరంటే మీరు ముక్త కట్ట. ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు ఎవరిస్తారు? ప్రభుత్వం. ప్రభుత్వమే ఇస్తుందా? ప్రభుత్వం కాంట్రాక్ట్లకు ఇస్తుందా? ఒకటి చెప్తాను, ప్రభుత్వం మనం కొనుక్కుంటున్నాము, దానికి సంబంధించినటువంటి వ్యయం ఏదైతే జరుగుతుందో దాని గురించి లాస్ట్ టైం ఏదో టికెట్ల గురించి 3 స్టాప్ల దాకా ఒక 10 రూపాయలు పెంచినందుకు నానా రభస చేసారు కదా. అప్పుడు మనం చెప్పినాం కొత్త ఛార్జింగ్ యూనిట్స్ పెట్టబోతున్నాము, కొత్త డిపోస్ కట్టుకోబోతున్నాము, అండ్ సిటీలో ఉంటున్నటువంటి బస్సులను మొత్తం కూడా రీప్లేస్ చేసుకొని గ్రీన్ బస్సెస్ అని, అంటే పొల్యూషన్ అనేటటువంటి దానికి కారణం కాకుండా ఉండేటటువంటి బస్సులని, తద్వారా సేఫ్టీ స్టాండర్డ్స్ అయినా కంఫర్ట్స్ అయినా అన్ని విషయాలు కూడా ప్రజలకు ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేటట్టు పెంచేటటువంటి విధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ తీసుకున్నటువంటి నిర్ణయం ఇదని చాలా స్పష్టంగా మనం చెప్పినాం. దీంట్లో దాపరికం ఏముంది క్రాంతి? సో ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు మీరు బస్సులో, కాంట్రాక్ట్కి ఏమి ఇవ్వట్లేదు మీరు కాదు. అరే నేను ఇంకొక విషయం కూడా చెప్తా, మహిళల డ్వాక్రా గ్రూపులు ఉంటాయా? నేను అడిగింది చెప్పండి. అడిగి ఒక్క సెకండ్, దీనికి ముడిపడి ఉంది. మహిళల డ్వాక్రా గ్రూపులు ఉంటాయా? ఈ గ్రూపులకి ఒక అవకాశం ఏమి ఇచ్చినామంటే లోన్లు వాళ్ళకి ఇప్పించి బస్సులు హైర్ విత్ ఏపీఎస్ఆర్టీసీ అని గతంలో ఉండేది బస్సుల మీద, గుర్తుందా? దాన్ని ఈరోజు సపోజ్ హైర్ విత్ టీజీఆర్టీసీ అని అనుకుందాం జరిసేపు. బస్సుని ట్రాన్స్పోర్టేషన్లకి, దీంట్లోకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకొని తద్వారా దాని నుంచి వస్తున్నటువంటి లాభాన్ని కూడా మహిళలకు ఇచ్చేటటువంటి ఇదే మెల్లిగా ఆసరాగా చేసుకొని, అనుసుగా చేసుకొని దీన్ని మీరు ఆర్టీసీని అప్పనంగా
ప్రైవేటీకరణ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు అని అన్నది మాకున్న విశ్వాసనీయ సమాచారం. తప్పది ముక్తఖండంతో ఖండించుర్రి. ఆర్టీసీని కాపాడుకుంటూ ప్రజలకి సౌకర్యం పెంచాలనేటటువంటి చిత్తశుద్ధి మాకుంది కాబట్టి మా పథకంలో మేము వచ్చిన 48 గంటలలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకం ఉచిత బస్సు ట్రాన్స్పోర్టేషన్. ఓకే ఓకే 2500 రూపాయలు మహిళలకు ఎప్పుడు ఇస్తారు? నేను అదే చెప్పిన, ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నా. ఆర్థికంగా చదువుకున్న తర్వాత అన్ని ఇచ్చేటటువంటివే. నేను ఒకటే అంటున్నా, మన శక్తి ఎంత ఉంటే, ఇప్పుడు మీ ఇంట్లో మీ నాయనైనా లేకపోతే మన నాయన ఎవరైనా కూడా సంపాదనకు తగ్గట్టుగానే ఖర్చు ఉంటుంది, అవునా? సో రాష్ట్రం మీద ప్రభుత్వానికి కూడా వస్తున్నటువంటి ఆమ్దానిని బట్టే ఉంటుంది. అయితే నాకు 10,000 వస్తుంది కాబట్టి 10,000 ఇక మన జీవన ప్రమాణం ఇంతలోనే మనం ఉండాలనేది కాదు. ఇంకో వ్యాపారం చేస్తుండొచ్చు, 10,000 కాస్త ₹1,00,000 సంపాదించుకునే సామర్థ్యానికి పోవచ్చు. అప్పుడు మనకు ఉంటున్నటువంటి కంఫర్ట్స్ని పెంచుకునేటటువంటి అవకాశం. అయితే మీరు గతంలో ప్రభుత్వం అనేది అప్పులు చేసిన అప్పులను తిన్నటువంటి పరిస్థితి ఉండే. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుల కిస్తీలలో ఇంట్రెస్ట్లు కూడా తగ్గించుకున్నాం. ఢిల్లీకి 10 సార్లు ఎందుకు తిరుగుతున్నావు అని అంటే, ఈరోజు ఒక కమర్షియల్ బ్యాంకులకు పోతే 13-14% నువ్వు లోన్లు తీసుకొని లక్షల కోట్ల రూపాయలు ప్రజల నెత్తి మీద వేస్తే దాన్ని 5.5%, 6%కి తీసుకొని వచ్చి దాని టర్మ్ను కూడా పెంచుకొని వెసులుబాటు తీసుకొని తద్వారా దాని యొక్క ఫలాలను ప్రజలకు అందించేటువంటి చిత్తశుద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారు. దానికోసమే ఢిల్లీకి పోతున్నారు. అదొక రీజన్ చెప్పిన, ఒక సింగిల్ రీజన్ చెప్పిన. ఈరోజు మెట్రో ఎక్స్టెన్షన్ గురించి పోతుండు, సెమీ కండక్టర్ డివైజెస్ గురించి పోతుండు, ఎయిర్పోర్ట్ల గురించి పోయిండు. ఈరోజు ఇవన్నీ ఎడికించి వస్తున్నాయి. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు, కలవనికి పోతుండు అని అంటారు. ఇదే ఇంకా గదే పాత క్వశ్చన్. ఇద్దరు కలిసి ఇక్కడ స్టేడియంలో కలిసి ఏమంటారు ప్లేయర్లకి ట్రోఫీలు లేకపోతే మెస్సీతోటి కలిసి ఉన్న ఈవెంట్లు. రాహుల్ గాంధీ పోతే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే రాహుల్ గాంధీ గారే రేవంత్ రెడ్డి గారి కార్యక్రమానికి వస్తాడా? రేవంత్ గురించి వచ్చిండా? రేవంత్ రెడ్డి గారి గురించి వచ్చిండా? మెస్సీ గురించి వచ్చిండా? రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మెస్సీ ప్రోగ్రామ్కి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మెస్సీ ప్రోగ్రామ్కి వచ్చిండు. ఓకే రైట్. ఇందాక మీరు మాట్లాడుతూ మీ నాయనో మా నాయనో ఇంట్లో సమకూర్చాలి అని అంటే లెక్క చూసుకొని చేస్తారు అన్నట్టుగా మీరు చెప్పారు కదా, అన్నారు కదా మీరే 100%. ఇప్పుడు ఇంట్లో అవసరాలు ఉన్నప్పుడు, ఇంట్లో ఇబ్బందులు ఉన్నప్పుడు మీ నాయనో మా నాయనో ఏం చేయాలి అని అంటే, ఏమున్నది బిడ్డ బస్సుకు ఛార్జీలు లేవా, బండ్లో పెట్రోల్ లేదా ఇవ్వాలి. కానీ బిడ్డ నేను ఒక స్టేడియం కడతా, లేకపోతే ఒక ఆట ఆడిస్తా, ఒక పాట పాడిస్తా, ఒక ప్రోగ్రామ్ చేద్దామని అంటే నాయన మీద కోపం వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ 2,500 రూపాయలు ఇవ్వలేదు, పెన్షన్లు సరిగ్గా లేవు, ఇది ఇస్తా అన్నటువంటి రైతు భరోసా లేదు, ఇవన్నీ ఏమీ లేవు. నవ్వుతారేదన్నా చెప్పు, నేను చెప్తా. రైతు భరోసా లేదు, ఇవన్నీ ఏమీ లేవు, పోయి 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడతారు. 100 కోట్లు ఎవరు పెట్టారు అసలు? అది ప్రైవేట్ ఈవెంట్. అది ప్రైవేట్ ఈవెంట్. ఎస్, ప్రైవేట్ ఈవెంట్. అది ప్రైవేట్ ఈవెంట్. ఇప్పుడు సింగరేణి ఉంది, మన సింగరేణి అనేటటువంటిది ఆ ప్రైవేట్ ఈవెంట్ కి వాళ్ళు చేసుకున్నటువంటి స్పాన్సర్షిప్. ఎందుకోసం? సింగరేణి అనేటటువంటిది ఒకప్పుడు కేవలం బొగ్గుకు మాత్రమే పరిమితం ఉంటుండే మనం. ఓకే, ఈరోజు లాభసాటిగా అయింది. సింగరేణి కార్మికులు చచ్చిపోతే కనీసం కారుణ్య నియామకాలని 10 సంవత్సరాలు పట్టించుకోలే. అటువంటి కారుణ్య నియామకాలే కాదు, బయటికించి కూడా లోకలోళ్ళకి 80% దాంట్లో కొలువులు ఇవ్వాలనేటటువంటి నిర్ణయాలు, పాలసీ డెసిషన్స్ వరకు ఎవరైనా చచ్చిపోతే 1,25 లక్షల రూపాయలు ఏది జీవిత బీమా, 40 లక్షల రూపాయలు ప్రమాద బీమా. అంటే ఎవరైనా ప్రమాదంతో కుటుంబాలలో ఎవరికైనా అటు ఇటు అయింది అనుకో క్రాంతి, 40 లక్షల రూపాయలు ప్రమాదం అయితే, మనిషి ఏమైనా అటు ఇటు అయిపోయి దురదృష్టవశాత్తు ఏమైనా చచ్చిపోతే 1,25 లక్షల రూపాయల బీమా. ఇది గత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పెట్టింది కాదు, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అదే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కలిసి చేసినటువంటి పని. ఇవన్నీ మంచిది ఇచ్చినావు సబ్జెక్టు. కేవలం బొగ్గుకు పరిమితమైనటువంటి సింగరేణి ఈరోజు ఆస్ట్రేలియాకి పోయి అక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి ఆ దేశము తెలంగాణ 2 ఒప్పందం చేసుకుంటే దానికి నోడల్ ఏజెన్సీ లెక్క సింగరేణి ఉంది ఈరోజు. అంటే మన యొక్క హద్దులు కేవలం తెలంగాణకి కాదు, ప్రపంచంకి అడుగులేస్తున్నటువంటి పరిస్థితులలో దాని బ్రాండింగ్ అనేటటువంటిది గ్లోబల్గా, అంటే ప్రపంచం మొత్తం చూడాలి అని అంటే ఒక వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ మ్యాన్ మెస్సీ లాంటోడు ఆయనకు ఆపోజిట్ ఆడుతున్నటువంటిది ఎవరు అని అంటే సింగరేణికి సంబంధించిన బ్రాండ్ని ఈరోజు గ్లోబల్గా ప్రమోట్ చేసినటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేశారు. మళ్ళీ ఇప్పుడు అంతా గవర్నమెంట్ ఇంప్లీట్ చేసి మాట్లాడతారు మీరు. ఏది గవర్నమెంట్ ఇంప్లీట్ చేసి మాట్లాడు? నేను అంటే ప్రైవేట్ ఈవెంట్ సింగరేణి స్పాన్సర్ చేసిన దానికి ఇప్పుడు వాళ్ళ కంపెనీ అది సింగరేణి అనేటటువంటిది సపరేట్ అదొక కంపెనీ. వాళ్ళ యొక్క బ్రాండ్ ప్రమోషన్ కోసం వాళ్ళు చేసుకున్నారు సింగరేణి బ్రాండ్. తెలంగాణ ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకొని మాకు మంచిది అని చెప్పేసి మిమ్మల్ని పెడితే మీరు ప్రైవేట్ ఈవెంట్లు చేసుకుంటే ఫుట్బాల్ ఆడుకుంటారు. ఎవరు ప్రైవేట్ ఈవెంట్? ఇప్పుడు నేను ప్రైవేట్ ఈవెంట్ అన్నారు. నువ్వు నాకు ఒకటి చెప్పు క్రాంతి, నువ్వు నాకు చెప్పు. చెప్పండి. ఇప్పుడు నువ్వు నేను కట్టినటువంటి పన్నులతో ఆ ఈవెంట్ చేసిండా చెప్పు?
ఆ? నువ్వు నేను కట్టిన పన్నులతోటి గిట్ట ఈవెంట్ చేస్తే నువ్వు కానీ తప్పు పడుతున్నావు. నేను ఎంచుకున్న ముఖ్యమంత్రి, నేను ఓటేసిన ముఖ్యమంత్రి అని ప్రజలు అంటారు. ఓటేసిన ముఖ్యమంత్రి కాబట్టి ఆడుకుంటా, ఇంకా ఉల్టా వాళ్ళ ఇంట్లో మనమండి అయినా లేకపోతే మన గురుకులలో చదువుకునేటటువంటి పిల్లలైనా ఒకటే మైదానంలో మెస్సీతో ఆడిపించిండు. చలో ఆడికి కూడా వస్తున్నా నేను. అన్న మీరు చెప్పండి, ఇదే కేసీఆర్ గారు మనవడు, కేటీఆర్ గారు తనయుడు అయినటువంటి హిమాంశు అనేటటువంటి వ్యక్తి పట్టు వస్త్రాలు తీసుకొని పోయి రాముల వారికి ఇచ్చినప్పుడు మీరు ఏమన్నారు? ఇంట్లో పెట్టుకో, అది చేసుకో, ఇది చేసుకో అని రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి ఏమంటారు పందులతోటి ఇట్లా జంతువులతోటి పోల్చి మాట్లాడినటువంటి సందర్భం చూసినాం. ఇవాళ ఏం సందర్భం ఉందనని మెస్సీ ఆడే ఆటకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనవడు వస్తాడు. ఒకటే క్రాంతి, దానికి దీనికి చాలా తేడా ఉంది. ఒకటి, దంపతులు ఇవ్వాల్సినటువంటి తలంబ్రాలని భగవంతునికి మన్మన్తోటి పంపించేటటువంటిది ఆచారాన్ని బ్రేక్ చేయడమే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి చేయాల్సినటువంటిది ఎప్పటి నుంచి అదొక కష్టం లెక్క వస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇవ్వాల్సినటువంటి దాన్ని బ్రేక్ చేసి పాపం చిన్నపిల్లాడు అయినటువంటి హిమాంశు తోటి ఆయల్లా నువ్వు ఇప్పించినావు అనేటటువంటి నీ యొక్క అధికార దర్పం కనిపించింది అనేది ఆయల ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. కానీ ఈరోజు ఒక ప్రైవేట్ ఈవెంట్ చేసినప్పుడు సింగరేణి అనేటటువంటి మన యొక్క బ్రాండ్ని తెలంగాణని వరల్డ్ వైడ్కి తీసుకొని పోయేటటువంటి ఆ న్యూస్ మేక్ చేసేటటువంటిది సింగరేణి అంటే తెలంగాణకు పరిమితం కాదు అని చెప్పి అందులో కూడా సింబాలిక్గా ఎవరిని పెట్టిండు? సింబాలిక్గా ఎవరున్నారు? మన గురుకులాల్లో చదువుకునేటటువంటి పిల్లలు ఆడిండ్రు. ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉండేటటువంటి మన్మడు కూడా అదే ఎందుకు రావద్దు? ఆడికి హిమాంశు పోవద్దు అన్నప్పుడు వీడికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మనవాడు రావద్దు. రెండు తేడా ఉన్నాయంటున్నా. ఈడ అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆడిరు. ఇంకా ఈడ ఆడింది ఎవరు? ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్. ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడడం విచిత్రం. ఓకే, పర్సనల్గా ఒక గేమర్, ఒక మంచి ఆటగాడు, మంచిగా ఆడతాడు రేవంత్ రెడ్డి గారు. దీంట్లో మేము కాదన్నాం, అవసరం లేదు, దాంట్లో మాకు ఇబ్బంది కూడా లేదు. కాకపోతే ఇవాళ ప్రజాధనాన్ని వృధా చేస్తూ ప్రజలకు ఇబ్బంది పెడుతూ మళ్ళీ డైలాగ్ మార్చాయి. ప్రజాధనం వృధా చేయడం ఏంది? ప్రజాధనం వృధా చేయడం ఏంది? ఓకే, నేను ఒక విషయం అడుగుతా చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తను ఉండే జూబ్లీహిల్స్ నివాసం నుంచి ఇప్పుడు ఉప్పల్ స్టేడియం రావాలంటే కాన్వాయ్ కావాలి కదా. అయితే అది ప్రజాధనం కాదా? అంటే ముఖ్యమంత్రి ఏడికి పోద్దంటవా? అంటే జస్ట్ అడుగుతున్నా నేను. సరే, ఆ ఇంటర్నల్ గా స్టేడియం లో జరిగినటువంటి ఆటకు సంబంధించినటువంటి అంశం పక్కన పెడితే, అక్కడ ప్రజాధనం ఉందా లేదా పక్కన పెడితే, ఇదైతే ప్రజాధనమే కదా. ఏదైనా నేను చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్రం యొక్క ఖ్యాతిని పెంచే పని చేస్తున్నప్పుడు ప్రజలు దాన్ని హర్షిస్తారు. వృధా చేసేటటువంటి దాన్ని తప్పు నేను కూడా ఒప్పుకుంటా. ఇదే క్వశ్చన్ ప్రతిపక్షంలో ఫామ్ హౌస్ లో 2 ఏళ్ల సంది వండుకున్నోని జీతం మాత్రం పుణ్యానికి తింటున్నాను ఎందుకు అడగవు? మీరు బీఆర్ఎస్ పార్టీ కాదు కదన్నా? కాదు. నేను మిమ్మల్ని ఎట్లా అడుగుతామరా? నేను అంటున్నా, అది కూడా అడగాల. అది కూడా అడుగు. ఇంకోటి, ఈడనన్న ముఖ్యమంత్రి ది మోస్ట్ యాక్టివ్ ఉన్నాడు. ది మోస్ట్ ఇన్యాక్టివ్ అపోజిషన్ పార్టీ లీడర్ ని కూడా మీరు అడగండి. అంటే నాకు మీరు అంటుందేమో సింగరేణి బ్రాండ్ పెంచుదామని చెప్పేసి రేవంత్ రెడ్డి 100%. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి బ్రాండ్ పెంచుకోవడానికి, నేను ఫుట్బాల్ ఆటగానే చూపించుకోవడానికి. నేను ఇది కూడా చెప్తా. ఈడ ఏమి మనకు అది కాదు, సింగరేణి బ్రాండ్ పెరగాలనేటటువంటి దాంతో స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆట ఆడుకుంటా. ఈడ ఒకటి క్రాంతి గుర్తుపెట్టుకో, మాదక ద్రవ్యాలు ఫామ్ హౌస్లో కూర్చొని తాగుకుంటా ప్రమోట్ చేసుకుంటా పిల్లల్ని పక్కదారి పట్టిస్తలేడు. ఆటల దిక్కు మళ్ళించుకుంటా అంత వయసు వచ్చినటువంటి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినా సరే ఆటలకి దూరం కాకుండా మనం చాలా స్పోర్టివ్గా ఉండొచ్చు అనేటటువంటి ఒకట మెసేజ్ ఇచ్చిండు. ఇది పిల్లలందరికీ నచ్చేటటువంటిదే, పేరెంట్స్ అందరికి కూడా నచ్చేటటువంటిదే. ఆడ ఏమి ఏదో తప్పు చేసుకుంటా పిల్లలని తప్పుదారి పట్టించేటటువంటి ఆలోచన ఏం లేదు. రెండోది, నేను నీకు చెప్పిన చాలా స్పష్టంగా, ముఖ్యమంత్రి గారి స్థాయిలో స్పోర్ట్స్ ఆడడం అనేటటువంటిది నోరు తెరిపించింది అందరినీ. ఏది మన దేశం రాజకీయాలలోనే ఏ ముఖ్యమంత్రి అని ఆడగలుగుతాడా? అట్లాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతాడా? అట్లాంటిది మన ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు అందరూ అవరా అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని ప్రౌడ్గా ఫీల్ కావాల్సినటువంటి అంశం. బ్రాండ్ సింగరేణిని గ్లోబల్గా తీసుకొని పోతున్నప్పుడు, గ్లోబల్ ఆఫీస్ని ఫ్యూచర్ సిటీలో పెట్టడానికి 10 ఎకరాలు కేటాయించినప్పుడు, ఇతర ఫార్చ్యూన్ 500 కంపెనీలతో పాటు మన సింగరేణి కూడా తక్కువేం కాదని చెప్పి సమానంగా చూపిస్తున్నప్పుడు నువ్వు దాన్ని ప్రౌడ్గా ఫీల్ కావాల్సినటువంటి అంశమే తప్ప ఎందుకు తక్కువ చేసుకోవాలంటున్నా. నేను గతంలో వైఫల్యాలు కూడా పర్సనల్గా రేవంత్ రెడ్డి గారి ఫిట్నెస్కి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి వయస్సుకు, ఆయన ఆడిన ఆటకు నిజంగా ఖచ్చితంగా దాన్ని అప్రిషియేట్ చేస్తాం. బట్ ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దానివల్ల వచ్చిన ఉపయోగం ఏంది ఒక్కటి చెప్పరా మీరు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లాంటి ముందడుగు వేసినప్పుడే ఇన్స్పిరేషన్ అనేది ఎక్కువ లెవెల్ ఉంటుంది. నేను ఒకటి చెప్తాను, డోంట్ మైండ్. నాకు సునీల్ ఛెత్రి, ఈయన ఎవరో తెలుసా మీకు? అవును, ఫుట్బాల్ ప్లేయర్ తీసుకొస్తే గాయనం తీసుకురావాలి. ఆయన వేరే స్టేట్లో ఆడిండు. ఇంకో 2 రోజులు ఆగి పెట్టని ఉంటుంది. అరే ఆయన దాని గురించి కాదు, మెస్సీ స్కెడ్యూల్ తోటి ఉంటుంది.
చెట్రీ మెస్సీ వేరే దగ్గర ఎందుకు? ఆడిండు. మెస్సీ చెట్రీ ఇతర మన దేశస్తుడు, ప్లేయర్ మనం encourage చేయాలనుకుంటే చెట్రీ మన ప్లేయర్ వేరే స్టేట్లో ఆడింది. ఎందుకంటే మెస్సీ ప్రోగ్రామ్ కేవలం తెలంగాణలో మాత్రమే జరగలేదు, నీకు కూడా తెలుసు అది. ఓకే, కోల్కతాలో జరిగింది, హైదరాబాద్లో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, ఢిల్లీలో జరిగింది, అన్ని జాగాలలో జరిగింది. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కోల్కతా జరిగిన దాంట్లో అక్కడ ఎంత రసాభాస అయింది, ప్రోగ్రామ్ ఎట్లా మధ్యంతరంగా రక్షణ వైఫల్యం జరిగింది, తర్వాత ఆడికి 20 నిమిషాలనే బయటికి ఎట్లా వచ్చేసిండు అంటే ఒక పాలనా వైఫల్యం అనేది స్పష్టంగా ఒక దగ్గర కనిపిస్తే, ఇంకొకటి మహారాష్ట్ర కాడికి పోతే నాయకులంతా చుట్టుముట్టేసి చూయింగంలు నములుకుంటా ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులలో పోయి సెల్ఫీలు చేసి పక్కకి జరుపుకుంటా ఎంత అంటే వాళ్ళు చాలా తప్పుగా తీసుకునేటటువంటి విధంగా ఎట్లా ప్రవర్తించారో మనం చూస్తాం. తెలంగాణకు వచ్చేసరికి చాలా సంతోషంగా ఉండాల్సినటువంటి టైం కంటే కూడా ఎక్కువసేపు మనం డైరెక్షన్ చూపించేంత దాకా కూడా వాళ్ళు మైదానంలోనే ఉండడం, అది తెలంగాణ ప్రజలు వాళ్ళ పట్ల చూపించినటువంటి అభిమానమైన, తెలంగాణ హోస్ట్ చేసినటువంటి విధానమైన, పోలీసులు కల్పించినటువంటి రక్షణ అయినా, ఇట్లాంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి అయినా, ఇంట్లో ఎన్ని సింబాలిక్గా కనిపిస్తున్నాయనంటే, నేను దీంట్లో తప్పువాడికి ఏం లేదు, నువ్వు అన్నావు, నేను చెప్పాలి. ఆయన ఇంట్లో ఆయన మన్మడైనా, ఇప్పుడు కేసీఆర్ ఒక మాట అన్నాడు కదా క్రాంతి, నీ మన్మడైనా నా మన్మడైనా ఒకటే బియ్యం తినాలే అని చెప్పి ఉద్యమ సమయంలో అన్నాడు. కానీ అధికారంలోకి ఎక్కినాక 10 ఏళ్ళు సన్నబియ్యం గురించి చూడండి మాట్లాడిండా, మాట్లాడలే. కానీ ఆ ప్రమాణాన్ని కూడా నెరవేర్చింది మరి ప్రజాప్రభుత్వమే కదా. సేమ్ ఈడ కూడా మెస్సీ లాంటి గ్లోబల్ స్పోర్ట్స్మెన్ తోటి కూడా ఈరోజు GO80 ఆయనతోటి కూడా మన గురుకులాలలో చదువుకునేటటువంటి పిల్లలైనా, ముఖ్యమంత్రి గారి పిల్లలైనా ఒకటే మైదానంలో మెస్సీ తోటి కలిసి ఆడతారు అనేటటువంటి యొక్క సందేశం చాలా పవర్ఫుల్గా ఉంది. రైట్, ఓకే, సరే అన్న. దీంట్లో రాజకీయం నువ్వు అన్నట్టు సింగరేణి తోటి పైసలు పెట్టించుకొని ఆయన కుటుంబ సభ్యులు ఒకటే గిట్ట ఆడి తప్పు పట్టే. రెండే అంశాలు అడుగుతా. ఇక్కడ నేను కొన్ని క్లిప్స్ చూసిన. రేవంత్ రెడ్డి గారు, మెస్సీ గారు ఇద్దరు నడుచుకుంటూ పోతున్నారు. మెస్సీకి ఒక ఆయన రోహిత్ అట, ఆయన కుకట్పల్లి సంథింగ్, నాకు పేరు గుర్తులేదు, తను షేక్ హ్యాండ్ ఇచ్చిండు. షేక్ హ్యాండ్ ఇస్తే వెనకాల ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇట్లా అన్నాడు, అంటే చాలా యారగెంట్గా, చాలా కోపంతో అని అన్నాడు. దాని తప్ప ఆ క్లిప్ నేను చూపిస్తా, కావాలంటే ఇక్కడ ప్లే చేస్తా. అంటే నెంబర్ అర్థం కాలే, ఎందుకు షేక్ హ్యాండ్ ఇస్తున్నావు నువ్వు, ఎందుకు షేక్ హ్యాండ్ ఇస్తున్నావు అన్నట్టుగా అన్నాడు. అదొకటి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చిన్న చిన్న పిల్లలు కూడా డౌన్ రేవంత్ అని అన్నారు. ఈ క్లిప్ చూసిరా మీరు? చూడలే. ఏది దేంట్లో? స్టేడియంలో? స్టేడియంలో చిన్న పిల్లలు డౌన్ రేవంత్ అని రాజకీయాలు మాట్లాడతారా? ప్లే చేసినోడుకో బ్యాక్గ్రౌండ్ పెట్టినోడుకో కొంచెం మన బుద్ధి ఉండాలి. కానీ మెస్సీని చూడడానికి ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్ ఉండి వచ్చినటువంటి పిల్లలు డౌన్ రేవంత్ అని అంటారా? బీఆర్ఎస్ ఇట్లాంటి చీప్ ట్రిక్స్, ఇట్లాంటి చీప్ వాటితోటి ఏం మాట్లాడతావు? ఇంకొకటి, ఇప్పుడు ఆ వీడియో మరి నేనే చూడలే, ఎవరో షేక్ హ్యాండ్ ఇస్తే ఏంది ఇట్లా. ఇన్ జనరల్గా ఇప్పుడు మేమైనా నువ్వైనా ఎవరమైనా ఒక టాల్ పర్సనాలిటీ ఒక ప్రోగ్రామ్ అని చెప్పి వచ్చినప్పుడు ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనం ఎంత రెస్పెక్ట్ చేస్తే, ఆ ప్రోటోకాల్ మిస్ అయింది కాబట్టి కోల్కతాలో అంత రసాభాస అయింది. ఆడ ఎవడు పడితే ఆడొచ్చి ఆయన చుట్టుముట్టు ఉండేసరికి, ఆ మెస్సీ అనేట ఆయన కనిపించకపోయేసరికి మొత్తం ఆడియన్స్కి మొత్తం కోపం వచ్చుడు, కుర్చీలు ఇసిరేసుడు, ఇది ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆడికేంచి వెళ్ళిపోడు. అట్లా నీకు ఒక ప్రోటోకాల్ బ్రీచ్ అవుతున్నప్పుడు ప్రోటోకాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటుంది. ఒకవేళ నేను చూడలే, బట్ ఇన్ జనరల్గా ఉండేటటువంటి ఫినామినా నేను చెప్తా ఉన్నా. అట్లా ఎవరైనా బ్రేక్ చేసుకుంటూ వస్తే, ఇప్పుడు అంతేందుకు కేటీఆరే పోతుంటాడు అబ్బా, ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు కాదు, ఎవరో వచ్చేసి వాళ్ళ సొంత కార్యకర్తనే వచ్చేసేసి చేతి పట్టుకొని భుజం పట్టుకొని చేసే ప్రయత్నం చేస్తే ఆ పక్కన ఉన్నాడు రాణిస్తాడు దగ్గరికి? ఆ పక్కన ఉండి రానిపోతే ప్రాబ్లం లేదు, కానీ ఈడ రేవంత్ రెడ్డి గారే కొన్ని కేటీఆర్ రాణిస్తాడా పోనీ ఇంకా ఏం ప్రోటోకాల్ లేని కాడనే అట్లా ఉంటుంది అంటున్నా. అట్లాంటిది ఒక వరల్డ్ పర్సనాలిటీ నీ కాడికి వచ్చినప్పుడు నీ రాష్ట్రము తప్పులేదు అంటారు, ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి ఎవరైనా. అంతే, నేనైనా నువ్వైనా కూడా. ఫర్ దట్ మ్యాటర్ ముఖ్యమంత్రి గారు అనే ముఖ్యమంత్రి, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాబట్టి అని మెస్సీ భుజం మీద చేతేసుకొని నడుచుకుంటూ పోయిండా? ఓకే మనం స్కీమ్లోకి ఎంచి ఇళ్ళకి వచ్చినాం కదా, కాసేపు ఈ అంశాన్ని అంతా పక్కన పెట్టి నేను పర్సనల్గా 10 క్వశ్చన్లు అడుగుదాం అనుకున్నాను. లాస్ట్ కాడికి చెప్పు, స్కీమ్స్ చెప్పు. లాస్ట్కి మళ్ళీ అడుగుతా స్కీమ్స్. పర్సనల్గా మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, అడగొచ్చా అంటున్నా? అడుగు. అధికారంలోకి రాగానే ఈ మాట అంటున్నందుకు ఫీల్ కావద్దు దయచేసి. అధికారంలోకి రాగానే కొంత అత్యుత్సాహంతో, కొంత ఎగిరెగిరి పడ్డటువంటి రామ్మోహన్ రెడ్డి ఇప్పుడు తగ్గిండా అని నేను అడిగితే మీరు ఏమంటారు? ఏం తగ్గలే. అప్పుడు ఎంతున్నామో ఇప్పుడు అంతే కనబడతలేదు. కాకపోతే ఇప్పుడు కొంచెం బాధ్యతగా ఇంకెక్కున్నాం. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో నువ్వు ఎట్లనన్నా మనం మాట్లాడవచ్చు, ఆ వెసులుబాటు కూడా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేతుల కాగితంతో మాట్లాడవలసి వస్తుంది, గాలి మాటలు మాట్లాడడానికి కుదరదు ఎప్పుడైనా.
సో మా మీద ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకంతో వాళ్ళు మనని ఒక ప్రశ్న సంధించినా ఒక ఆరోపణ మనని వేసినా కొంచెం సామరస్యంగా లేకపోతే శాంతియుతంగా మనం ఏదో పైకి వెళ్ళిపోయినాం అనేటటువంటి ఇంప్రెషన్ లెక్క కాకుండా బాధ్యతగా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎక్కడైనా స్పీడ్ ఏం తగ్గదు, ఎక్కడైనా వాయిస్ ఏం తగ్గదు. ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ గురించి అయినా మై లీడర్ మై బాస్ రేవంత్ రెడ్డి గారి గురించి అయినా సామా ఎప్పుడు కాంప్రమైజ్ కాను నేను రైట్ ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అంటే నేను చెప్తున్నా, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సామా రామ్మోహన్ రెడ్డికి ఉన్నంత నాలెడ్జ్ విత్ ఇన్ ద పార్టీ కానీ లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కానీ ఉన్న నాలెడ్జ్ కావచ్చు, వాక్చాతుర్యం కావచ్చు, తక్కువ మందికే ఉంది, ఎక్కువ మందికి లేదు. అందులో మీరు బెస్ట్ వన్గా ఉన్నారు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇన్ని రోజులు సర్వీస్ చేసి ఇన్ని రోజులు మీడియాను అటు సోషల్ మీడియాను అన్నీ హ్యాండిల్ చేసుకుంటా పార్టీ మీద చిన్న మచ్చ రాకుండా పార్టీని కాపాడుకుంటూ ఇంత కష్టపడుతున్నటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఎందుకు రాలే? లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మనం దీని గురించి వస్తే మంచిగా ఉంటుంది, నీ కానీ నేను వ్యక్తపరిచినాము. అయితే బీసీ ఈక్వేషన్ దాని మీద ఈసారి బీసీలకు ఇద్దామనేటటువంటి నిర్ణయం ఒకటి. ఆ ఈక్వేషన్ అనేది వచ్చినప్పుడు ఆబ్వియస్గా తోక ఒకటి ఉంది కదా, నాకు ఒక తోక అనేది ఒకటి ఉంది కదా, రెడ్డి అనే తోక ఉంది కాబట్టి అది ఆ యొక్క రిక్వైర్మెంట్లో ఫిట్ కాలేదు కాబట్టి అలా మనకు రాలేదు. భవిష్యత్తు రాజకీయంగా అకామిడేషన్ అనేటటువంటిది నేను నా గురు నా బాస్ చేతిలో పెట్టినటువంటి అంశం. ఇక దాని వెనకమర్లో దాన్ని ఏమవుతుందనే చూడాల్సిన అవసరం లేదు. నేను గుడ్డిగానే ముందుకు వెళ్ళిపోతా ఉన్నా, ఎందుకంటే నాకు ఆయన వెనకాల ఉన్నాడనే ధైర్యం మాత్రం. దీపం పెట్టి దేవుడా దీపం దిక్కు అన్నట్టు కాదు, మనిషి మీద నమ్మకం పెట్టి నేను ధైర్యంగా ముందుకు పోతున్నట్టుంది. ఓకే. కానీ ఇంకొక మాట, నువ్వు మాటలలో నువ్వు సోషల్ మీడియా, నాకు సోషల్ మీడియాకి దానికి సంబంధం లేదు. నేను ఇప్పటికి అన్ని ఇంటర్వ్యూలలో చెప్తున్నా, ఇంకెక్కడైనా ఎవరైనా నన్ను బయట అడిగినా నేను చెప్తా ఉన్నా, తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాకి సామా రామ్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, అది నాది కాదు. నేను దాన్ని ఎప్పుడు కూడా చూడను. కానీ అక్కడేదో డిజాస్టర్లు జరిగితే అన్ని నా నెత్తి మీదనే నాకే అన్ని బాణాలు కొట్టి ఎవడు చూడు నన్నే పెట్టి టార్గెట్ చేస్తారు, అది వాళ్ళ సంతోషం ఏమని కాదన్ను. కానీ తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాకి నాకు సంబంధం లేదు, నేను దాంట్లో భాగస్వామిని కాదు. వాళ్ళు ఏడ కూర్చుంటారో వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారో నాకు తెలియదు. నేను ఓన్లీ నా మీడియా వరకు నాకు సంబంధం, నా స్పోక్స్ పర్సన్స్ నాకు సంబంధం, నా పార్టీ లైన్ నాకు సంబంధం. ఇప్పుడు నువ్వు ఇట్లా అడిగినావు, దీనికి జవాబులు చెప్పడం నాకు సంబంధం. రైట్ ఓకే. యాజ్ ఎ మీడియా చైర్మన్గా, టీపీసీసీ మీడియా చైర్మన్గా కొంతమంది వ్యక్తులు వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పడం కోసం వస్తే ప్రెస్ మీట్ పెట్టడానికి గాంధీ భవన్ వస్తే మీరు అది చెక్ చేసిన తర్వాతనే వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టిస్తారు సార్. అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఏముంటుంది అని అంటే సొంత వేదికల మీద కూర్చొని వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ కాకిన చరిత్రలు కూడా చాలా ఉండేవి. ఇప్పుడు కాదు, వెనకటి నుంచి మరి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సొంత వేదికల మీదనే వాక్య అంటే ఏదైనా మాట్లాడవచ్చు అనేటటువంటి లిబర్టీ ఉంటుంది కదా, అట్లుంటుంది. యాజ్ ఏ మీడియా చైర్మన్ ఇప్పటివరకు నేను చైర్మన్ అయిన తర్వాత గాంధీ భవన్ నుంచి అట్లాంటివి ఎప్పుడు జరగలేదు, ఎందుకంటే నేను జాగ్రత్తలు తీసుకుంటాను. ఎందుకంటే మాకు అక్కడ నమ్మకస్తులు 100% మాకు అక్కడ నమ్మకస్తులు, మాకు కూడా ఒక పిఆర్ఓ గారు అంతే కదా. ఇప్పుడు నీ కాడికి వచ్చేసేసి, ఎందుకంటే ఇప్పుడు ఆ వేదిక మీద స్పోక్స్ పర్సన్స్ కానోళ్ళు కూడా వచ్చి మాట్లాడే వెసులుబాటు ఇచ్చినాం మేము. సో ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడే నీకే కాదు కదా, ఇంకొక వ్యక్తి మీద కోపం క్లాస్ వెరిఫికేషన్ చేసుకొని పకడ్బందీగా పక్కాగా మాట్లాడితేనే అంటే వాళ్ళ స్క్రిప్ట్ మొత్తం చూసి ఏంది అట్లేం ఉండదు. ఎవరు మాట్లాడుతున్నారు, ఏం సబ్జెక్ట్ తీసుకుంటున్నారు అంటే పలానా సబ్జెక్ట్ అంటే అది ఈరోజు కరెంట్ అఫైరా కాదా, బర్నింగ్, అవును మనం జవాబు చెప్పాలి అంటే ఎస్ చలో ఓకే. సామా రామ్మోహన్ రెడ్డి మీద మీ పార్టీలో విత్ ఇన్ ద పార్టీలో అంటే మీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్, ఓకే, అంటే మీ ఏజ్ ఈ యంగ్స్టర్స్ అని కాదు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు నడిమోళ్ళు అందరూ కూడా ఇగో గీడి దాకా ఇసం పెట్టుకున్నారు మీ మీద అంటే ఏమంటారు? అది వాళ్ళకి తెలియాలి, నాకేం తెలుసు, నాకేం తెలుసు, వాళ్ళు పెట్టుకుంటే నేనేం చేయాలి దాన్ని? నాకు తెలుసు, నేను ఒకటే నాకు జర్నలిస్ట్ నాకు స్పష్టంగా తెలుసు. ఇప్పుడు ఏంటంటే నా మంచి ఎవరు కొడతారు, నా చెడు ఎవరు కొడతారు, ఇంట్లో చుట్టాలా బయట లేకపోతే మీడియా వల్ల ఎవరన్నది నేను కొంత బేరుజు వేసుకోగలుగుతా. మీరు అంటే ఇప్పుడు నాతో కంపేర్ విత్ యూ అంటే మీరు ఇంకెక్కువ వేసుకోగలుగుతారు, మీకు నాకు తెలియదు అని అంటే మాత్రం నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే ఎవరు అట్లా అనుకుంటారో నాకు తెలియదు, కానీ ఇగో దేంట్లోనైనా మన గురించి మంచి ఎంచేటోళ్ళు ఉంటారు, మన గురించి చెడు ఎంచేటోళ్ళు కూడా ఉంటారు. మనం బాగుండాలని కోరుకునేటోళ్ళు ఉంటారు, మనం పతనం కావాలనుకునేటోళ్ళు కూడా ఉంటారు. ఓకే, అంటే విత్ ఇన్ ద పార్టీ కోరుకోవడానికి రీజన్ ఏమనుకుంటారు మీరు? అంటే ఏమో ఉండొచ్చు. ఇప్పుడు నేను
ముఖ్యమంత్రి గారిని బ్లైండ్గా డిఫెండ్ చేస్తాడు ఆయన ఏదున్నా. ఇప్పుడు ఇంకొకరికి నచ్చని పనులు ఉంటుండొచ్చు. నేను పీసీసీ గారిని కొన్నిసార్లు డిఫెండ్ చేసేది ఇంకొకరు నచ్చకపోవచ్చు, ఒక మంత్రి గారిని డిఫెండ్ చేసేది ఇంకొక గ్రూపుకి నచ్చకపోవచ్చు. అట్లా వాళ్ళకి ఏ విషయాలలో నేను నచ్చని నాకు తెలియదు, కానీ నాకంటే ఒక లైన్ ఉంటుంది క్రాంతి. పార్టీ లైన్ వ్యవహారం వచ్చినప్పుడు హిల్ టీపీ ఉంది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఒకటి వచ్చినుండే. అసలు అబద్ధాన్ని ఎట్లా తీసుకెళ్ళిపోతుండే అని అంటే అసలు పచ్చి అబద్ధాన్ని. అసలు దాంట్లో ప్రభుత్వం భూమిని అమ్మే సిస్టమ్ లేదు, ప్రభుత్వానికి ఉల్టా పైసలు వచ్చేటటువంటి సిస్టమ్ని, అదేదో కొన్ని లక్షల ఎకరాలని ప్రభుత్వ భూమిని అప్పనంగా ఏదో ఏది రూపాయిది 10 పైసలకి ఇచ్చేసేస్తున్నట్టుగా ప్రతిపక్షాలు తీసుకొని పోతుండే. నేను దాన్ని డిఫెండ్ చేయాలన్నా వద్దా? నిజాలు ప్రజలకు మనం చెప్పాలన్నా వద్దా? నేను కొన్ని విషయాలు ఇట్లా చెప్పేది కూడా కొంతమంది నచ్చకపోతుండొచ్చు, నచ్చకపోతుండొచ్చు. నేను అంటున్నా కదా, ఎందుకు ఈయననే కనిపిస్తుండు, ఎందుకు ఈయననే డిఫెండ్ చేస్తుండు, లేకపోతే పలానా అంశాన్ని వదిలేస్తే అయిపోవు కదా, ఎందుకు అది చేస్తుండు అనేటోడు కూడా ఉంటాడేమో. నా షోలో చెప్పరు, కానీ నేను అంటా ఉన్నా, నాకు పార్టీని డిఫెండ్ చేసుకోవడము, నా లీడరు రేవంత్ రెడ్డి గారిని డిఫెండ్ చేసుకోవడము, నా క్యాబినెట్ని డిఫెండ్ చేసుకోవడం నా బాధ్యత. చలో ఓకే. ఇప్పుడు లాయర్లుగా ఉన్న వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో మంచి పొజిషన్స్ కానీ లేకపోతే పదవులు కానీ వస్తాయి అనుకుంటారా మీరు? అంటే అదే లీడర్ని బట్టి ఉంటుంది, లీడర్ని బట్టి ఉంటుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అని నేను నమ్ముతాను. అంటే లాయాలిటీని బేస్ చేసుకొని పదవులు వస్తాయా కాంగ్రెస్ పార్టీలో? అంటే ఇట్స్ మిక్స్డ్. లాయల్టీ అనేది పార్టీ మారి వచ్చిన వాళ్ళు కూడా పదవులు వచ్చినాయి. ఇమీడియట్గా నువ్వు క్వశ్చన్ వేస్తావు, మళ్ళీ నేను ఏం కాదు వచ్చేస్తాను నేను మొండిగా మాట్లాడితే. మొన్న పార్టీలు మారి వచ్చిన వాళ్ళు కూడా టక్మన్ కార్పొరేషన్లు వచ్చిన వాళ్ళు కూడా ఉర్రు. అట్లా అంటే మొన్న పార్టీలు మారి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీలు వచ్చిన వాళ్ళు జనరల్ సెక్రటరీలు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనేం దాన్ని కాదనా. అది లాయల్టీ అని అంటే మొదట ఆ పార్టీలో ఈ పార్టీలోకి రాగానే పదవులు ఎట్లా వచ్చినాయి అని నువ్వు ఇమీడియట్గా ఎత్తుతావు. కాబట్టి నేనేమంటా అంటే ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ అందరినీ మనం కలగలుపుకొని పోవాల్సిందే క్రాంతి. కానీ ఎన్నికల ముందుల ఆ ఇంటి మీద ఆలిన కాకి ఈ ఇంటి మీద ఆలదు అని చెప్పేసి శపథం చేసి తొడగొట్టినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అలా ఆ ఇంటి మీద ఆయన కాకి కాదు, పిచ్చుకలు, ఈగలు, దోమలు అన్నింటినీ కూడా మళ్ళీ మీరు కలగలుపుకొని పోతున్నారు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కదా, అందరిని కలుపుకోవాలి కదా. మరి అప్పుడు ఆ మాట ఎందుకు చెప్పారు? ప్రతిపక్ష నాయకుడు కదా, అంటే ద్వంద్వ వైఖరి అన్నట్టు. అది ప్రతిపక్షంలో కదా, అదే ద్వంద్వ వైఖరి అంటున్నా. ఈ రోజు ముఖ్యమంత్రి కాబట్టి అందరిని కలుపుకోవాలి, అందరినీ సమానంగా చూసుకోవాలి. ప్రతిపక్షంలో చెప్పినటువంటి మాటలన్నీ కూడా వట్టి మాటలే, బెబ్బే మాటలే. అవన్నీ కూడా ప్రజలను ఉద్దేశించి చెప్పేటటువంటి ఏ అంశాలనే మాట మీద నిలబడుతున్నాడు ఆయన. ప్రజలను ఉద్దేశించి చెప్పినట్టు మాట కాదు. ఇంక 2 లక్షల రూపాయలు తెచ్చుకొని మీరు అధికారంలోకి వచ్చిన ఒక్కటే వారంలో నేను మీకు రుణమాఫీ చేసేస్తాను అన్నాడు. ఇలా 2 లక్షల వరకు రుణమాఫీ, అందరికి రుణమాఫీ అయిందా? 2 లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ అయింది. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కాలే క్రాంతి. 100% అయినాయి. అయినా అందరికి 2 లక్షల వరకు ఉంటున్న వాళ్ళకి అందరికీ అయింది. ఆ రోజు 50,000 రూపాయలు ఉన్నది. అవును, ఆ రోజు 50,000 రూపాయలు. ఒకటి లోన్ మాఫీ చేసేటటువంటి కాడ నిర్ణీత గడువు ఒకటి పెట్టారు. అప్పటి కండిషన్స్ చూస్తే నీకు తెలిసిపోతుంది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పెండింగ్ ఉంటున్నటువంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది, అండ్ స్లాబ్ వచ్చేసేసి 2 లక్షల లోపు ఉంటున్నటువంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది అని చాలా స్పష్టంగా ఉంది. అయితే దాంట్లో కూడా ఫస్ట్ మనం ఏం చేసినాం, ఫస్ట్ 1,00,000 రూపాయల దాకా చేసినాం కదా, తర్వాత 1,50,000 చేసినాం. 3 ఫేజెస్లలో మనం చేసుకుంటూ పోయినాం. అందరికైంది. కొంతమంది కానటువంటి వాళ్ళకి మళ్ళీ 30 రోజులు వెసులుబాటు ఇచ్చి మీరు ఎవరివన్నా గిట్ట డాక్యుమెంటేషన్ గిట్ట సరిగ్గా లేకపోతే చూసుకోండి అని తర్వాత చేసిన వాళ్ళు కూడా. ఇప్పుడు కానుల పరిస్థితి ఏంది? మొత్తమే కానుల పరిస్థితి చేస్తారా ఇప్పుడు? మళ్ళీ రుణమాఫీ ఉంది, ఆ పథకం అయిపోయింది కదా, అయిపోయింది కదా, ఎత్తేసుడు అది అయిపోయి ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఎత్తేసుడు అంటే బూత్ అవుతుంది క్రాంతి. నువ్వు మళ్ళీ ఎత్తేసేది ఏముంది? మేము అంటున్నటువంటి కొంతమంది ఉన్నారు, నేను తీసుకొస్తా గాంధీ భవన్ కు, మీరు రుణమాఫీ చేయిస్తారా? మేము మా దాంట్లో ఉంటున్నటువంటి వాళ్ళకి అందరికి మేము చేసినాము. నిర్ణీత గడువు కూడా మళ్ళీ ఇచ్చినాము. ఇళ్ళలో చేసుకోకుండా రెండిట్లలో కూడా అంటే వాళ్ళు ఇంకేదైనా కారణంతో గిట్ట కాకపోతే మరి ఏదైనా ఉంటే వాళ్ళ నాయకుల దృష్టికి తీసుకొని పోవచ్చు. చాలామంది నాయకులు అంటే మీ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, మీతో పాటు వచ్చిన వాళ్ళు కావచ్చు, మీ ముందు వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు కొంత మంచి పొజిషన్లో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్సీలుగా అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, వారి స్థానాల్లో వాళ్ళు గవర్నమెంట్లో ఇంప్లీడ్ అయ్యి గవర్నమెంట్లో ఇలా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు సామ రామ్మోహన్ రెడ్డికి ఒక మంచి పదవి అలంకరిస్తుంది అని అనుకోవచ్చు? అంటే ఇక మ్యాటర్ ఆఫ్ టైం అంటున్నాను నేను. మళ్ళీ అది నేను ఇక్కడ ఇదేం నీయసంటోడు ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. అసొంటప్పుడు ఒకటే చెప్తున్నా, నేను నిన్న నాయకుడి మీద నమ్మకం అనేటటువంటి బ్లైండ్గా నేను ముందుకు పోతున్నా. రాజకీయాలలో ఇంత గుడ్డితనం పనికిరాదేమో అని నేను అంట. కానీ నాకు ఆ గుడ్డితనంలోనే బలం ఉందని నేను నమ్ముతున్నా. ఆ బలాన్ని ఏదో ఒక రోజు ఆసరాగా చేసుకుని అనుగా చేసుకుని మోసగిస్తే పరిస్థితి అనట. మోసగించేటటువంటి హిస్టరీ లేనటువంటి నాయకుడినే నేను నమ్ముకున్నా అన్న. ఆ విషయంకి వచ్చి డోంట్ మైండ్, మళ్ళీ ఇలా వస్తున్నందుకు ఇప్పటిదాకా 2,500 రూపాయలు ఇవ్వలేదు మహిళలకు, స్కూటీలు ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి
మీరు చెప్పినట్టు కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి అయితేనే ఉంది కదా, కళ్యాణ లక్ష్మి కంటిన్యూ ఇప్పుడు అవుతుంది. ఇస్తారు, పిల్ల పుట్టినాక ఇస్తారు, అంతే కదా. కేసీఆర్ సంది పెండింగ్ ఉన్నాయి, అట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్లు కూడా కప్పడవే కదా. ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు అందరికి వస్తుంది, కంటిన్యూ దీనికి అవుతుంది. ఉదాహరణ సమాధానం చెప్తారు ఏందన్నా. ఇప్పుడు నేను చాలా ప్రశ్నలు అడిగిన మరి ఇప్పుడు ఇవి మోసం చేసినట్టు నాకు క్వశ్చన్ కంప్లీట్ కాలేదు. ఇవి మోసం చేసినట్టు సామ రామ్మోహన్ రెడ్డిని కూడా మాటిచ్చి మోసం చేస్తే ఏంది పరిస్థితి? మాటిచ్చి మోసం చేసే మెంటాలిటీ రేవంత్ రెడ్డి గారిది కాదు. నువ్వు మర్చిపో క్రాంతి, ఇదేదో నాకు ఈరోజు ఏదో పదవి ఉంది, నాకు పదవి లేదంటే పక్కకు పెట్టు. మాట ఇచ్చిండు అనుకో తప్పడు, మాట ఇయ్యడు, ఇచ్చిండు అనుకో తప్పడు. మాట ఇచ్చిరా మరి? నేను చెప్తాను నీకు, నేను ఉన్నా కదా అన్నప్పుడు ఇక మనం నేను ఆయన మీద ఐ హ్యావ్ దట్ ఏమంటే బ్లైండ్ ఫేత్ అను. నువ్వు ఏదన్నాను నేను అన్న కదా ఇందాక మాటకు నేను కట్టుబడి ఉంటున్నా. నేను నా నాయకుడి పట్ల పెట్టుకున్నటువంటి నమ్మకమే నాకు బలం లెక్కనే నేను ముందుకు పోతున్నా. అట్లని నా వాయిస్ ఏడా నేను తగ్గియాలి, అట్లా నేను ఏ రోజు అబద్ధం కూడా నేను మాట్లాడలే. మళ్ళీ ఈ లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను అబద్ధము, నేను ఇది అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజల్ని మోసం చేసేటటువంటిది అబద్ధాలు చెప్పినా బతుకుదాం అనే లైన్ సామాది కానే కాదు. ఓకే, చట్టసభలో చూస్తామా సామ రామ్మోహన్ రెడ్డిని? ఇదన్నా చెప్పండి. దేవుని దేవుని చట్టసభలో ఉండాలని ఎవరికైనా కోరుకుంటుంది, ఎందుకు ఉండదు? మీకుందా? 100% ఉంది. ఎవరికైనా అంటే నేను ఉండనే దానిలో. మీరు 100% ఏ కాన్స్టిట్యున్సీ పేరు చెప్పగలుగుతారా? నా ప్రాపర్ ఎల్బీ నగర్ కదా, నా ప్రాపర్ ఎల్బీ నగర్. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ సంభాషణ అనేటటువంటి ఇంకో దానికి దారి తీయొద్దు, అవసరం లేదని నేను అనుకుంటున్నా. బట్ భవిష్యత్ అనేటటువంటిది పైన నా నాయకత్వానికి తెలుసు, నా పార్టీకి తెలుసు, నేను కష్టపడుతున్నటువంటి తీరేందో తెలుసు. నన్ను ఎక్కడ పెడితే పార్టీకి లాభం అవుతుంది, నన్ను ఎక్కడ పెడితే నాయకత్వానికి లాభం అవుతుందో నాకంటే బాగా నా గురువుకి తెలుసు అని నేను అనుకుంటున్నా. రైట్. కానీ ఇఫ్ యూ డోంట్ మైండ్, అంటే మీరు మీడియా ప్రజెంటింగ్ విషయంలో లేకపోతే పార్టీని డిఫెన్స్ చేసే విషయంలో ఖచ్చితంగా ఎక్కడ వెనక్కి తగ్గినటువంటి సందర్భాలు అయితే లేవు. అంటే మీ క్యాలిబర్ను మించి మీరు ఎఫర్ట్స్ పెడతారు. బట్ ఏంటంటే పదాక మీడియాలోనే ఉన్నప్పుడు కొంత గ్రౌండ్లో లేకపోతే ఓటింగ్ పడేది కొంత కష్టం అవుతుంది, ఎంత పెద్ద లీడర్కైనా సరే. 100%. దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? ఒకవేళ చేయాలి పార్టీది ఎట్లుంటుంది అని అంటే, ఇప్పుడు నేను మైదానంలోకి పోతే అది ఇంకో కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. లేదు పార్టీ ఆదేశానుసారము మైదానంలో పని చేసుకోపో అన్నప్పుడు వెనక మళ్ళీ చూడకూడదు. బట్ గట్టిగా సామాకు చెప్పుకోవడానికి ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ లేదు కదా. అంటే నేను పొద్దున డీలిమిటేషన్ అవుతుంది, ఒకటి రెండు ఏం పెరుగుతలేవు, చాలానే పెరుగుతున్నాయి. అలాంటి కొత్త తరానికి యువతరానికి చాలా అవకాశాలు ఉంటాయి అనేటటువంటి నమ్మకం నాకు. చాలా అవకాశాలను మిమ్మల్ని అంటే పెట్టుకోగలుగుతుందా కాంగ్రెస్? నన్ను ఖచ్చితంగా నా పార్టీ నా నాయకత్వం మాత్రం నన్ను ఒక రైట్ఫుల్ పొజిషన్ మనకు ఉంటున్నటువంటి క్యాపబిలిటీని గుర్తించి చేస్తారనే నమ్మకం నాకు ఉంది. మీకుంది? 100%. బట్ ఇంత నేను నా పర్సనల్గా నేను మీకు చెప్తున్నా, ఇంత గుడ్డిగా పెట్టుకుంటే ఏదో ఒక రోజు మోసం చేస్తుందేమో నీ అసంటాడు ఊకుంటాడా? కొంత ఆలోచనప్పుడు పిలిపించి ఆయలేమో అన్నావు ఇలా ఏమైంది అని అంటాడు కదా. అట్లేముండదు, ఒకరితో చెప్పించుకునే పరిస్థితి దాకా మేము ఉండమని నేను అనుకుంటున్నా. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ అందరి విషయం నేను చూస్తూనే ఉన్నా కదా. రాజకీయాలు ఎట్లుంటాయి, కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అనేటట్టు కనిపిస్తుండొచ్చు. నువ్వు అన్నది నిజం. నా తర్వాత వచ్చిన వాళ్ళు కొంతమంది ప్రమోట్ అయిపోయారు, నా తర్వాత ఎప్పుడు పార్టీలో కనిపించినాడు కార్పొరేషన్ కుర్చీలలో కూర్చున్నారు, అప్పటికప్పుడు ఎమ్మెల్యేలు అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఈ రాజకీయాలల్లో ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏదైనా పాసిబులే, ఏదైనా పాసిబుల్. ఇది ఇట్టనే జరుగుతుంది అనేటటువంటిది ఏముండదు. ఆ రోజు ఆ పరిస్థితికి అనుగుణంగా రాజకీయాలు అనేటటువంటి మారుతూ ఉంటాయి. కానీ మనకు మన పార్టీకి మన నాయకత్వానికి ఉంటున్నటువంటి ఆ యొక్క బాండింగ్ ఏదైతే ఉందో, నువ్వు ఎంత ఆనెస్ట్గా పనిచేస్తే నా అనే మనిషి ఒకటి ఫీల్ అయిపోయినప్పుడు దూరం చేసుకునేటటువంటి అంత అది ఎవరు కూడా ఉండరు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయా? 100% ఉన్నాయి. ఆన్ రికార్డ్ చెప్తున్నా. వర్గాలు లేకపోతే మా పార్టీలో బలం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయి, 100% ఉన్నాయి. చైర్పర్సన్ రామ్మోహన్ రెడ్డి ఒప్పుకుంటుంది. ఆన్ లైవ్లో కూడా చెప్తున్నా, మా కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయి అంతే. 100% వర్గాలు ఉంటాయి. ఎవరికి వాళ్ళ ఎజెండాలు ఉంటాయి, ఎవరి బలోపేతానికి వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ పార్టీ ఎజెండాని కాపాడుకుంటారు. లేకపోతే ఒకరి కాళ్ళకు ఒకరు గుంజుకుంటారు, అవసరం అవుతే అట్లా కూడా గుంజుకుంటూనే ఉంటారు. ఎందుకు? అరే బరా నేనేమంటున్నా, ఇప్పుడు ఒకటి క్రాంతి, మన డ్రామాలు చేయడానికి లేమిడా ఈ పార్టీలో గ్రూపులు ఉంటాయి. ఒక గ్రూపులో కనిపించినప్పుడు ఇంకో గ్రూప్లో ఎంటర్టైన్మెంట్ కావాలని అంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో అట్లా చాలా రకరకాల గ్రూపులు ఉంటాయి. అంటే నేను నిజంగా నాకు అవతల వ్యక్తి ఇట్లా నిజాలు ఒప్పుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అందులో మీరు నిజాలు ఒప్పుకునేటోళ్ళు. అవును, ఏదైనా అంటే తప్పుగానే ఒప్పుగా 100% గ్రూపులు లేవని నేను అన్నాను అనుకో, జనాలు నన్ను చూసిన అవుతారు. కాంగ్రెస్ పార్టీ గ్రూపులే అంటాడు, నమ్ముతాడా? బరాబర్ గ్రూపులు ఉంటాయి, బరాబర్ వాళ్ళ ఎజెండాలు ఉంటాయి. మహాసముద్రం లేకపోతే అట్లేం లేదు. వాళ్ళ పర్సనల్ ఎజెండా కోసం పనిచేస్తుంటారు, వాళ్ళ పర్సనల్ ప్రొఫైల్స్ పెరగడానికి పనిచేస్తుంటారు, నెక్స్ట్ ఎలివేషన్కి నేను ఎట్లా రీచ్ కావాలని చెప్పి పనిచేస్తుంటారు. ఇది అంతేందనంటే ఇంటర్నల్ యుద్ధం నడుస్తూనే ఉంటుంది. మీరు ఒక మీడియా చైర్పర్సన్గా మీరు చెప్పండి,
మంత్రి అయినటువంటి కొండా సురేఖ దయచేసి ఏమనుకోవద్దు మీరు, ఎప్పుడన్నా ఆమె నోటికి తాళం వేయాలి, అనవసరంగా పార్టీకి డ్యామేజ్ అవుతుందని మీకు అనిపించిందా? అంటే అక్క విషయం వచ్చినప్పుడు టక్మని నోరు జారుతుంది అనిపిస్తుంది, టక్మని నోరు జారుతుంది అనిపిస్తుంది అనిపిస్తుంది. నేను అక్కతోడు కూడా మాట్లాడతా. పాపం నేను ఒకటి చెప్తా చూడు, ఆమె టక్మని అంటదేమో కానీ ఆమె కడుపులో కల్మషం పెట్టుకోదబ్బా. నేను ఉందని కూడా అంటే నేను ఉన్నది చెప్తున్నా, అనుకుంటుంటే బాగుండు ఏమో మళ్ళీ కొత్త పంచాయతీ మనకి అని అనిపిస్తుంది. కానీ కడుపులో కల్మషం పెట్టుకోదు, ఏదో కడుపులో పెట్టుకొని మాట్లాడే అది ఉండదు. కానీ మీడియా అంటే కొంతమంది ఉన్నారు కాంగ్రెస్ పట్ల, అందులో ఇప్పుడు కొండా సురేఖ గారు ప్రసిద్ధి చెందిరు. మీడియా మోడ్కి వచ్చి మాట్లాడితే ట్రెండింగ్ ఆ రోజు కాదు. నేను చాలా జాగ్రత్తగా ఉంటా, నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటా. అక్క మాట్లాడుతుందని ఏం మాట్లాడుతుందని నేను ముందే ఫోన్లు చేసి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను బ్యాక్గ్రౌండ్లో అనుకుంటా ఉంటాం, దేని మీద అని. ఎందుకు కొన్ని సందర్భాలు నేను అక్కకు ఫోన్ చేసి ఏదైనా అసలు ఆమెకు సంబంధం లేని అంశం ఉన్నప్పుడు నేను చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అక్క అది మనకు అవసరం లేని సబ్జెక్ట్ అట్లనే ఆమె మాట్లాడుకుని ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఈ ఛానల్లో చెప్తున్నా కదా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీడియా కూడా ఎట్లుంటుంది అంటే క్రాంతి, మనకు పడని మీడియా వాడు కూడా ఉంటాడు, పడేటోడు కూడా ఉంటాడు. ఈ పడనోడు పోయి ఏం చేస్తాడంటే ఎవరైతే కాంట్రవర్సీ మాట్లాడతారో పోయి వాళ్ళ మూతికాడ మైక్ పెడతారు. పోయి మేడం మీరు ఆ నిమిషాలు ఏమనుకుంటారు అంటే అక్క ఏదో ఒకటి అంటే ఆమె అభిప్రాయం ఆమెకేం లోపల ఉండదు కదా, ఏదో ఒకటి అనేస్తుంది. ఇక కథం దాని బ్రేక్. బీయింగ్ ఏ మినిస్టర్ అంటే ఒక స్టేట్కు రిప్రజెంట్ చేస్తున్నట్టు కదా, అంత అవగాహన రాహిత్యంతో ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి లేదు. అంటే అవగాహన రాహిత్యం అని నేను అన్నాను, అవగాహన రాహిత్యం అంటే అన్న తర్వాత అనుకుంటే బాగుండు అని అనుకున్నప్పుడు అది అవగాహన రాహిత్యం అవుతుంది. అంటే ఆడ సిచ్యువేషన్ ఎట్లా క్రియేట్ చేస్తారంటే ప్రశ్నలు అనేది జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగినప్పుడు కంపల్షన్లో ఒక జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను ఒక విషయం అడగలను మిమ్మల్ని, అంటే పొగుడుతున్నా అన్నట్టు కాదు కానీ, ఇప్పుడు నేను సామ రామ్మోహన్ రెడ్డిని కొన్ని వింత ప్రశ్నలు అడిగినా కానీ ఆయన వాటికి సమాధానము చాలా స్టేబుల్గా చెప్తాడు. ఇవి ఉండవు ఇట్లా అంటే తర్జన భర్జనాలు ఉండవు. చెప్పిన తర్వాత అనవసరంగా ఇట్లా అన్న డిగ్రేడ్ ఫీల్ అయ్యేది కూడా ఉండదు. అట్లా ఎందుకు లేరు అంటున్నా. అంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క లెక్క ఉంటుంది, ఒక్కొక్కరు ఆలోచన స్టేబిలిటీ మెయింటైన్ చేయాలి కదా. ఇది మాట్లాడవచ్చు, ఇది మాట్లాడకూడదు, ఇది మాట్లాడిన తర్వాత వెనక్కి తీసుకోలేము. బీయింగ్ ఏ మినిస్టర్ అంటే మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ లేకపోతే మీరు అంటే ఎవరైతే అఫీషియల్ స్పోక్ పర్సన్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇది ఒక మాట నోట్లకించి పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీయలేము. సో అట్లాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఎందుకు ఆ జాగ్రత్త లోపిస్తుంది అంటున్నాను. అంటే అట్లా ఏం లేదు, చాలా వరకు జాగ్రత్తగా ఉన్నప్పటికీ అక్కడికైనా కాంగ్రెస్ పార్టీ ఇంత భిన్నత్వంలో ఏకత్వం లెక్కనే ఉంటాం మేము. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఒక సినోనిమ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. సో అట్లా ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనం నడిపిస్తున్నప్పుడు అక్కడికైనా చెదురుబాటు ఘటనలు అనేటటువంటి జరగకపోతే కూడా బ్యూటీ ఏముంది. అసలు మొత్తం ఏం లేకుండా విమర్శలే లేకుండా ఉన్నా అది పెద్ద అదేముండదు. కాబట్టి ఇప్పుడు చూడు ఒక ఇంటర్వ్యూలో అక్క పేరు తీసుకొని మరి నువ్వు ప్రశ్న అడిగినావు అని అంటే ఆమె మీ మెదడుని స్ట్రైక్ చేసింది కాబట్టి నువ్వు అది అడిగినావు. సో అన్నీ ఉంటాయి కదా, ఇక మంచి చెడు రెండు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒకసారి పొరపాటు జరిగిన తర్వాత రిపీటెడ్గా అదే జరుగుతున్నటువంటి సందర్భాలు అయితే ఏం లేవు కదా. ఓకే, రైట్. అండ్ మొన్న గ్లోబల్ సమ్మిట్ చేశారు కదా, ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి ఏమో మా వాళ్ళ లెక్కలలో ఇంకా అఫీషియల్ దాని స్టేట్మెంట్ మరి నేనైతే ఇంకా ఫాలో అప్ కూడా చేయలే. బట్ చాలా 3 లక్షల కోట్లు ఏదో 3 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులకి సిద్ధపడ్డారు అని ఉన్నాయి. ఒక్క నిమిషం కొంత బ్రేక్ తీసుకొని మనము గట ఆంధ్రప్రదేశ్ చేద్దాము. ఏపీలో మధ్యలో ఒకసారి 13 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్స్ వచ్చారు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అయినోళ్ళు కానోళ్ళు అందరూ సూట్ వేసుకొని పోయినప్పుడు అదంతా ఫేక్ అని మళ్ళీ తేలింది. ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ కూడా అంత ఫేకే కదా. ఫేక్ అంటే ఫేక్ ఇన్వెస్టర్స్ ఫేక్ అంత ఫేక్ అట్లెట్లు ఉంటుంది. అంటే మీరు చెప్పినటువంటి 3 లక్షల కోట్ల ఇన్వెస్టర్స్ అంటే పక్కడబందీగా పక్కగా ఇన్వెస్ట్ పెట్టేటోళ్ళ లేకపోతే డేటా సెంటర్లు పెట్టడం అని అంటే ఉత్తగానే వచ్చి ఎంఓఎల్ చేసుకొని సంతకాలు పెట్టుకున్నాక ఉత్తుగా చేసుకొని టైం పాస్ ప్రొఫైల్స్ కాదు కదా. వాళ్ళంతా వేరే దేశాలల్లో ఎంఎన్సీ కంపెనీస్ ఓనర్లు అయి ఉండి ఫార్చ్యూన్ 500 కంపెనీ ఓనర్లు అయి ఉండి వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి వచ్చి ఒక అగ్రిమెంట్స్ దిగుతున్నారు అని అంటే వాళ్ళు టైంపాస్ కోసం చేసేటటువంటి వాళ్ళు కాదు కదా ప్రొఫైల్స్. ఈరోజు కేవలం 2025లో 34 ఏది ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మనకి ఈరోజు తెలంగాణకు వచ్చినాయి. అది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు నువ్వు నన్ను సంఖ్య అడిగినావు కాబట్టి నోటి మీద నాకు టక్కులు లేదని నేను ఆ మాట అన్నాను తప్ప ఇది మొత్తం ఫేక్ అట్లా ఫేక్ ఇన్వెస్టర్లు ఉన్నారా లేదా చెప్పండి. ఏది ఫేక్ ఇన్వెస్టర్లు అంటే నాకు అర్థం కాలేదు. ఫేక్ ఇన్వెస్టర్లు అంటే లేని ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి అని చెప్పుకునేందుకు మీకు ఒక అవకాశం కాదు ఉతకాయతలు ఇవే పైసలు అని చెప్పేటోళ్ళ ఏందన్నట్టు. లేకపోతే ఏ కంపెనీ లేకపోయినా నా కంపెనీ ఉందని చెప్పడానికి కేటీఆర్ టీమా ఏంది అసలు కంపెనీలు ఉటకంటే ముంగంటనే ఎంఓఎల్ చేసుకొని ప్రజలను నేను పిచ్చోళ్ళని చేసినటువంటిది. నేను
నా ప్రెస్ మీట్లలో అనేక సందర్భాల్లో నేను అన్న ఎక్స్ప్లెయిన్ మధ్యలో దావోస్ పోయారు కదా ముఖ్యమంత్రి గారు, ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. అప్పుడు టోటల్ అంతగా 1,70,000 కోట్ల. 2 ఫేజ్లలో 1,42,000 కోట్ల రూపాయలు అప్పుడు పెట్టుబడులు. ఎంతమంది ఇన్వెస్ట్ చేశారు హైదరాబాద్ లో? చాలా మంది చేసి ప్రాసెస్ 1,42,000 కోట్ల అని మీరే అన్నారు కదా, ఎంత చేశారు, ఎంత వరకు పెట్టుబడి పెట్టారు ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ? ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ అయితేనే ఉన్నాయి. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయారు అనేటటువంటిది లేదు, వెనక్కి వెళ్ళిపోయారు అనేటటువంటిది లేదు. ఒకసారి కంపెనీ మనతోటి వచ్చిండ్రు అని అంటే ఇప్పుడు వ్యాన్ గార్డ్ ఉంది సే ఫర్ ఎగ్జాంపుల్, అది అవుతుంది. ఇంకే అంశాలైనా కూడా తీసుకో, లేకపోతే వేరే పేరే చెప్పారు మీరు, ఏది 1,48,000 కోట్ల సంబంధించినటువంటి అంశంలో ఒక్క పేరు చెప్పారు మీరు, వ్యాన్ గార్డ్ అని. దీని విషయంలో నువ్వు చెప్పమంటే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు నీ లైవ్ లోనే కలుపు. నేను లైవ్ లకి తప్పు పోయినా నువ్వు వేరే లెక్క అంటావు కాబట్టి లైవ్ లోనే కలుపు. వాళ్ళని తీసుకొని ఆ డేటా మొత్తం తెప్పించుకో, నీ స్క్రీన్ మీద ప్లే చేయి. ఎందుకంటే ఐటీ కంపెనీస్ అనగానే మనకు నోటి మీద టక చెప్పే అనేటటువంటి కాదు కదా. మనం సెమీ కండక్టర్స్ దాని గురించి కూడా విశ్వ ప్రయత్నం చేసినాం, కానీ సెమీ కండక్టర్స్ అనేటటువంటిదేమో కేంద్రం నిర్ణయం తీసుకునే ఉంటుంది కాబట్టి అది ఏపీకి పోయినాయి. ఇక్కడికి వచ్చేసరికి డేటా సెంటర్లలో మాత్రం ఈరోజు మనం ఉన్నాం. జీసీసీ టాప్ ఏది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కింద కూడా ఈరోజు మనం బెంగళూరుని ఓవర్టేక్ చేసినాం అనేటటువంటిది యథార్థం. సో నీకు ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో హైదరాబాదు, సికింద్రాబాద్ అనేటటువంటిది, సైబరాబాద్ అనేటటువంటిది కాదు, ఒక 4th సిటీ లెక్క కూడా కావాలి. పకడ్బందీ ప్రణాళికతోటి ఇది ముందుకు పోవాలనేటటువంటిది ఆలోచనలో మనం చేసినాం. ముఖ్యమంత్రి గారు ఆ యొక్క విజన్ తోటి 2047 అనే కాన్సెప్ట్ తోటి ముందుకు పోతా ఉన్నారు. ఇది గతంలో నేను ఇక ఒకటే చెప్తా చూడు, 20-25 సంవత్సరాల సంది బీహార్లో అధికారంలో ఎవరు బీజేపీ అలయన్స్, మరి ఇంకా కూడా పూరెస్ట్ స్టేట్ లెక్కనే ఉంది. ఎందుకు ఫార్చ్యూన్ 500 కంపెనీలలో ఒక 10 కూడా పోలే వాడికి ఇన్నేళ్ళల్లో? ఇదంతా కేసీఆర్ 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఆయన డెవలప్ చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఏ కంపెనీ ఏం డెవలప్ చేసిండు? ఇన్ఫ్రా హైదరాబాద్ 10 ఏళ్ల కింద చెప్పా. ఇన్ఫ్రా ఏందో నువ్వు కూడా ఒక పేరు చెప్పు. ఆయన తీసుకొచ్చినటువంటి కొత్త కంపెనీ గతంలో లేని ఒక కంపెనీ పేరు చెప్పు క్రాంతి. కొత్త కంపెనీలు కేటీఆర్ వచ్చినాక సూట్ బూట్ వేసుకొని పోయి వేరే దేశాలకెంచి బ్రీఫ్ కేస్ లో అగ్రిమెంట్ చెప్పు ఒక పేరు చెప్పు. గతంలో ఉన్నాయే నేను చెప్పాలనా, సూట్ బూట్ వేసుకొని రీల్స్ తీసిరబ్బా కేబుల్ బ్రిడ్జ్ చుట్టూ, అంతే తప్ప రియల్ లైఫ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఏం కనిపించింది నాకు చెప్పు. భూములు అమ్ముకునేటటువంటి విషయంలో వాళ్ళు తోపులు ఉండే అమ్ముకున్నారు. ప్రైవేటు కన్స్ట్రక్షన్ కంపెనీస్ తోటి పార్ట్నర్షిప్లు పెట్టుకునేటటువంటి దాంట్లో వాళ్ళు తోపులు ఉండే, వాళ్ళు భాగస్వాములు అయ్యారు. కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈడ కాకపోతే మారిషస్, ఆడకపోతే దుబాయ్, ఆడకపోతే ఇంకో దేశాలలో భారీ పెట్టుబడులతోటి ఈరోజు ఎవరికి అందనంత ఎత్తి ఎదిగిపోయారు. అది వేరే సంగతి. నేనంటుంది తెలంగాణకి ఐటీ మినిస్టర్ లెక్క కేటీఆర్ ఉండి తెచ్చినటువంటివి నువ్వు ఒక కంపెనీ టక్మని ఇప్పుడు చెప్పని నేను కూడా అంటున్నా. నువ్వు చెప్పు. నువ్వు ఇదే ఛాలెంజ్ అన్నావు, నేను దానికి సిద్ధమన్నా. లిస్ట్ ఇవ్వమంటే నేను లిస్ట్ ఇస్తా. నేను ఈ ఇంటర్వ్యూ దాంతో పాటు నా సైడ్ స్క్రీన్లో కూడా ఆ లిస్ట్ మొత్తం నువ్వు ప్లే చేయాలి. నాకు ఆ మాటి నేను పంపిస్తాను, నేను సీరియస్ కూడా పంపిస్తాను. దట్స్ అ గుడ్ వెరీ గుడ్ క్వశ్చన్. కానీ వాళ్ళు మేము చేసిన దాని మీదకేంచి ఇదంతా వచ్చిందంటే అవుటర్ రింగ్ రోడ్ ఓడేసిండు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎయిర్పోర్ట్లో ఓడేసిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఎయిర్పోర్ట్లు కూడా మనకు శాంక్షన్ అవుతున్నాయి, అవునా? మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ చేయలేక క్రాంతి 10 ఏళ్ళలో సన్నబియ్యం అనేటువంటి సంక్షేమాల కాడికి మొదలు పెట్టుకుంటే నగరం నడిబొడ్డున ట్రాఫిక్ బంపర్ టు బంపర్ అవుతుంది. వర్షాలు పడుతున్నాయేమో కార్లు మునిగిపోయి పడవలు అయిపోయి తేలుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లని చెప్పి పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నాలు నువ్వు చేయలే, నగరాన్ని రిపేర్ చేసే సిస్టమ్ నువ్వు చేయలే, ఆఖరికి పొల్యూషన్కి కారణమవుతున్నటువంటి దానికి ఒక పాలసీ నువ్వు నిర్మించలే, ఆఖరికి సామాన్య జనానికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి కనీసం మెట్రోనన్నా ఎక్స్టెన్షన్ ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు? ఏం చేస్తారు? ఇవన్నీ నేను చెప్పిన మొత్తం చేస్తుండ్రు, మొత్తం చేస్తారు, 100% చేస్తారు. కానీ ఇచ్చినవి చేస్తలేరు, చెప్పినవి చేస్తలేరు. ఏవి మీరు చెప్పినవి చేస్తారు అంటారు కానీ అసలు ఇచ్చినవి చెప్పినవి హామీ ఇచ్చింది అవి చేసుకుంటా పోతలేరు ఎందుకు? అది చేస్తుండే ఇది చేస్తుండే అన్ని చేస్తుండే, ఏవి చేస్తలేడు చెప్పు, ఏవి చేస్తలేడు? నేను మొదటి నుంచి అడుగుతున్నా మిమ్మల్ని. 2,500 రూపాయలు తులం బంగారము, షాది ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు కావచ్చు, లేకపోతే కేసీఆర్ కిట్, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి కంటిన్యూ అవుతున్నాయి క్రాంతి. నువ్వు మిగతా నువ్వు మాట్లాడేది తులం బంగారం. నువ్వు మాట్లాడుతుండే కాదు, ఇందాక నుంచి నువ్వు మాట్లాడుతుంది 2,500 రూపాయలు ఒకటి మాట్లాడుతున్నావు, తులం బంగారం ఒకటి మాట్లాడుతున్నావు, స్కూటీలు కూడా ఒకటి. చలో స్కూటీలు ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? అవైతే కానీ ఫస్ట్ సరే ఈ మూడు ఉన్నాయి కదా, మిగతా అని చెప్పు. ఇప్పుడు చెప్పు, ఉచిత బస్ కింద మొదలుపెట్టు. అవన్నీ మేము చేసినాయి కదా, చేస్తున్నాయి. 419 అన్న మీ హామీలన్నీ. ఏవి
అసలు ఇప్పటి వరకు ఈరోజున క్రాస్ చెక్ చేసినావా? ఆడోడో బుర్రతా కోడు ఫస్ట్ ఒక 420 పదం బాగుంది కాబట్టి మమ్మల్ని ఆపాదించి మాట్లాడొచ్చు అని 420 ఇచ్చినాను. ఏ రోజున లెక్క పెట్టినావా? 420 మేము ఇచ్చినామా హామీలు? లెక్క పెట్ట ఒకడు అన్నాడు కాబట్టి అది బీజేపీ వాళ్ళ బీ టీం కాబట్టి వాళ్ళిద్దరు కలిసి క్యారీ చేసారు కాబట్టి మీలాంటి వాళ్ళందరూ మనం 420 ఇగో లెక్క పెట్టి ఇగో 1 2 3 4 420 ఉన్నాయని చూపెట్టి నువ్వు నాకు ఒకటి. ఎన్ని మరి వాళ్ళ యొక్క ఫేక్ ఇప్పుడన్నా మా బీసీ డిక్లరేషన్స్ని మేము సపరేట్ తీసుకున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏది రైతు డిక్లరేషన్స్ మనం సపరేట్ తీసుకున్నాం, యూత్ డిక్లరేషన్స్ నేనేం దాచిపెట్టుకోనికి ఏం లేవు. ఎన్ని మనకు సాధ్యమవుతుందో అని మనం చేసుకుంటా పోదామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రబ్బా. ఎడ్యుకేషన్ విషయంలో నో కాంప్రమైజ్, స్కిల్ డెవలప్మెంట్ విషయంలో నో కాంప్రమైజ్. ఎందుకంటే ప్రభుత్వ కొలువులు అనేటటువంటిది సౌండ్గా మనము ఇంటింటికి కేసీఆర్లకు ఇస్తామనేటటువంటి మాట ఇచ్చినా అది కరెక్ట్ విధానం కాదు. స్కిల్ విషయంలో ఎక్కడైతే మన పిల్లలు లాగ్ అవుతారో ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటి దానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేటటువంటి కాన్సెప్టే కాదు, ఐటీఐలని ఏటీసీ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ అని చెప్పి 64 ఐటీఐలని ఏటీసీలు టాటా కన్సల్టెన్సీస్ తోటి టైఅప్ అయి వేల కోట్ల రూపాయలు దాంట్లో ఖర్చు పెట్టించి పిల్లలకు ప్రతిభ నేర్పిస్తా ఉన్నాం. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినటువంటి పిల్లలైనా రోబోటిక్స్ అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా వర్చువల్ రియాలిటీ అయినా ఇట్లాంటి అడ్వాన్స్డ్ కోర్సెస్ నేర్చుకునేటటువంటి ఒక సౌలభ్యాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకొని వచ్చేటటువంటి దాన్ని ఎవడైనా అప్రిషియేట్ చేస్తాడు. ఇది వేరే స్టేట్లో నువ్వు నాకు చూపెట్టు. ఇంకొకటి కూడా నేను అంటున్నా, మాదక ద్రవ్యాల నుంచి పక్కదారి పట్టినటువంటి పిల్లల్ని కాపాడుకుంటా ఇట్లా స్కిల్ పెంచుకుంటా మన పిల్లలకి ఎట్లా కొలువు రావాలని ఆయన సొంత పిల్లల గురించి ఎట్లయితే ఆలోచన చేస్తాడో అట్లా చేస్తుండు క్రాంతి. ఈ అయినా బూతులు ఎత్తుకుతామంటే ఎత్తుకండి, నేనేం తప్పు పడతలే, మీరు ఎన్ని ఎత్తుకుతారో అన్ని ఎత్తుకండి, నాకేం ఇబ్బంది లేదు. కానీ చేస్తున్నటువంటి పనిని మాత్రం జరిగిందని చెప్పురు చాలు. గతంలో వాళ్ళదానికి మనదానికి బేరేజ్ వేసుకుందాం సరిపోతుంది, ఇంకా వేరే అంశాలే అవసరం లేదు. రైట్, ఈ విగ్రహాల చర్చ ఏందని అన్న, ఇప్పుడు అంటే నాకు తెలిసి చరిత్ర మనం సృష్టించాలి అని అంటే చరిత్రలో మనకు కొన్ని పేజీలు ఉండాలంటే మనం చరిత్ర సృష్టించాలి. అవతలోళ్ళు సృష్టించిన చరిత్రను మారిస్తేనేనో లేకపోతే అవతలోళ్ళ ప్లేస్ల చరిత్రలో ఉన్నటువంటి పేర్ల ప్లేస్లో మన పేరు రాస్తానో చరిత్ర సృష్టింపబడ్డట్టయితే కాదు. ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఓకే, రైట్. అంటే దీంట్లో మళ్ళీ లాజిక్స్ మాట్లాడతారా? అక్కడ డిస్ప్యూట్ ఏంటిది అంటే క్రాంతి, ఒకరికి ఒక మనోభావంగా ఏంది అని అంటే అరే ఇక్కడ తెలంగాణ వాళ్ళదే ఉండాల్సింది వేరే వాళ్ళది ఎవరిదో వస్తుంది అనేటటువంటి ఫీలింగ్ కాదు ఇది మొదలైంది. అవునా? కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అమరవీరుల అడ్రస్సులు లేవు, అడ్రస్సులు దొరుకుతలేవు కాడికించి మొదలైతే వాళ్ళ కుటుంబాల పక్షాన నిలబడ్డటువంటి పాపాన్ని ఇప్పుడు పోలే. తెలంగాణకి రాష్ట్రగీతం, జాతీయ గీతం అనొచ్చు, రాష్ట్రగీతం అనొచ్చు. ఓకే, తెలంగాణకు అంటూ ఒక రాష్ట్రగీతం లేకుండా ఉండేటటువంటి పరిస్థితి, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళకి గుర్తింపు లేనటువంటి దుస్థితి, లేకపోతే గద్దర్ లాంటి వాళ్ళని ఎర్రటి ఎండల గేటు బయట 3 గంటలు వెయిట్ చేయించినటువంటి ఆ యొక్క చరిత్ర, చివరి కోరిక గద్దర్ లాంటి వాళ్ళు కూడా బిడ్డ కేసీఆర్ అనేటువంటి ఓడగొట్టుర్రి అని చెప్పి 2 చేతులు ఎత్తి ఆయన కోరుకున్నటువంటి చివరి కోరికలు లాంటివి ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఆయల్ల తెలంగాణ వచ్చిన తర్వాత అమరవీరుల సమాధుల పునాదుల మీద గద్దెనెక్కినటువంటి ఒక కుటుంబం యొక్క రాచరిక చరిత్ర తెలంగాణ ఉద్యమకారులే మళ్ళా కూడా మన ఎన్నికలలో ప్రచారం ఎట్లా చేశారో మనందరికి తెలుసు. అయితే ఈ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించుకోవాల్సిందే అని చెప్పి ఒక్కొక్కరికి ₹1 కోటి నగదు, ₹1 కోటి ఎవరైతే క్రియాశీలకంగా ఉన్నారో కవులు అనుకో లేకపోతే వీళ్ళనుకో వాళ్ళకి ₹1 కోటి నగదు ఇవ్వడంతో పాటు కొంతమంది ప్లాట్లు ఇచ్చినటువంటి అంశాలైనా, లేకపోతే తెలంగాణకి రాష్ట్ర గీతాన్ని పెట్టుకునేటటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొని మన సచివాలయ ఆవరణలో మనం పెట్టుకునేటటువంటివైనా, ఆఖరికి అందశ్రీ లాంటి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి పెద్ద మనిషి పాడమోసేదాకా కూడా తెలంగాణ బిడ్డ తన బాధ్యతను నిర్వర్తించిండు. ఆయన పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది గతంలో ఏ రోజైనా జరిగిందా? ఎవడన్నా చేసిండా? కానీ ఇప్పుడు మనకు ఇక్కడ ఒక దగ్గర ఉన్నప్పుడు వీళ్ళ విగ్రహాలు పెడుతున్నాం, మన తెలంగాణలో ఎవరు పెడతలేమనేటటువంటిది ఏమన్నా జరిగిందా? ఏం జరగలే. అరే వాళ్ళు మనని ఒక కోరిక కోరిర్రు, ఇక పలానా దగ్గర ఉంటే బాగుంటుంది, ఆయన తెలంగాణలోనే ఉన్నాడు, ఇదంతా ఉన్నాడు, ఆయన గీతం పాడిండు, గీతం పాడలేదు, గతంలో ఏదో పాడనని అన్నాడు, ఏదో లైన్ తీసేయాలన్నాడు అనేటటువంటి చాలా మనము న్యూస్లలో మనం విన్నాం. ఏదేమున్నా వాళ్ళ కుటుంబ సభ్యులు మన కాడికి వచ్చి అయ్యా ఇట్లా మేము విగ్రహం పెట్టుకుంటాము, ఇట్లా ఆయన స్మృతించుకుంటాము, పలానా కాడ మాకు అనుమతించండి అని మనము చెప్తున్నటువంటి వాళ్ళము, అనుమతిని ఇచ్చినటువంటి వాళ్ళం, మనం అనుమతిని ఇచ్చినటువంటి వాళ్ళం.
ఆడ పెట్టుకున్నారు. అట్లా అని చెప్పి ఆడ వేరే తెలంగాణలో ఎవరు పెట్టొద్దు అనేటటువంటిది ఏమైనా ఉందా, లేకపోతే తెలంగాణలో ఎవరిదైనా అనుమతి అడిగితే ఇయ్యనటువంటిది ఏమైనా గిట్టు ఉందా? నువ్వు నాకు ఇది చెప్పు. వాళ్ళది పెట్టి ఇంకోలేదు పెట్టాలి కదా, వాళ్ళది పెట్టి ఇంకోలేదు. గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ తీసుకొని పెట్టాలి కదా మరి అట్లా అనుకున్నప్పుడు. ఏది అందశ్రీదో గద్దర్దో లేకపోతే గూడ అంజన్నదో ఇట్లాంటి విగ్రహాలు పెట్టాలి కదా గవర్నమెంట్. ఇప్పుడు అందశ్రీ చచ్చిపోతే స్మృతివనమే చేస్తున్నాం, స్మృతివనమే చేస్తున్నాం. అందశ్రీకి ఇనిషియేషన్ గవర్నమెంటే తీసుకుంది. మరి స్మృతివనం యొక్క నిర్ణయం అనేది ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. ఇప్పుడు నేను అనేది అదే, ఒకరు విగ్రహం పెట్టి మనోళ్ళు ఎవరిదైనా పెట్టలేదని అన్నావు అనుకో, నువ్వు కాన్ఫ్లిక్ట్ అని చెప్పి మాట్లాడు. నేను కాదనా, నేను కూడా ఇది వచ్చి కానీ ఆ తెలంగాణ గీతాన్ని పాడమంటే నేను వాడను అని చెప్పేసి 2 లైన్లు మార్చాలి. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అన్నది నేను వాడా, ఆ లైన్ తీసేస్తే పాడతా అని అన్నాడట. మరి అటువంటి వ్యక్తికి ఇలా తెలంగాణలో విగ్రహం ఉండాలన్నా ఒక తెలంగాణ బిడ్డగా చెప్పండి మీరు. ఏపీలో కూడా కొమరం భీమ్ గారి విగ్రహం ఉంటుంది పార్క్లో, తెలంగాణకు సంబంధించినట్టు. ఎందుకంటే తిరుగుబాటుతనానికి ఒక దీని లెక్క చూసి ప్రాంతాలలో విగ్రహాలు ఉన్నాయంటే ఈరోజు 100 దేశాల పైన మహాత్మా గాంధీ విగ్రహాలు ఉంటాయి. ఆయన ఇంటికాడ పెట్టుకోమని, వాళ్ళ దేశంలో పెట్టుకోమని, వాళ్ళ గుజరాత్లో పెట్టుకోమని, లేకపోతే ఇంకోటి. మనము తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాం, మనం విశాలంగా ఆలోచిస్తాం. ఎంతోమందికి అన్నం పెట్టింది ఈ గడ్డ, ఎంతోమంది ఇక్కడికి వచ్చిర్రు, బతికిర్రు. అందులో అన్నారు అనలేదు అనేటట్టు ఉంటుంది. ఈ రోజు కూడా మనం ఇచ్చేటోళ్ళమే పెట్టేటోళ్ళమే ఉన్నాం. మనం ఏడనో గుజరాత్కు పోయి మనం బతుకు తెరువు కోసం పోయి ఈడికేజీ వలసలు పోతున్నటువంటి స్థితిలో ఇంకా మన తెలంగాణ తల్లి మనకు అట్లాంటి పరిస్థితి కూడా రాదు, ఇట్లాంటి పాలన ఉన్న రోజులు. కానీ వేరే కాడికేంచి వస్తున్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడమే కాదు, ఈరోజు అసలు సమాజంలో ఒక ఉన్నత స్థితికి పోతున్నటువంటి వాళ్ళు తెలంగాణ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని అంటారు మీరు, అంతేనా? ఎవరినైనా కడుపులో పెట్టుకొని చూసాం. మనకు విభేదాలు ఏడున్నాయి. ఒకటే చెప్తున్నా చూడు, అమ్మ లెక్క మనము ఎవరినైనా చూసుకుంటాం, కానీ మన ఆత్మగౌరవం విషయం వచ్చినప్పుడు అమ్మోరు తల్లి లెక్క కూడా మారుతాం. ఇది ఈ రక్తంలో ఉంటున్నటువంటిది. ఇదే రేవంత్ రెడ్డి గారు అడగంగానే అనుమతి ఇచ్చినటువంటి వ్యక్తే బనకచర్ల మీద అమ్మోరు తల్లి లెక్కనే మరి కొట్లాడాడు. నేను అది కూడా చెప్తా ఉన్నా, రెండు ఫేసెస్ ఉన్నాయి. ఆయనకు కూడా కొట్లాడుతున్నారు నిజంగా. పోయింది కదా, బనకచర్ల పోయింది కదా, లేదు ఇప్పుడు లేదు. పోలవరం బనకచర్ల ఇంకేజ్ లేదు ఇప్పుడు, వీళ్ళు విడ్రా చేసుకున్నారు. గట్ల ఉంటుంది కొట్లాట, గట్లనే ఉంటుంది కొట్లాట, తగ్గేది లేదు. ఎక్కడ కొట్లాడాలో అక్కడ కొట్లాడతాడు, ఎక్కడ మనం కొంచెం ఉండాలో అక్కడ అన్నిసార్లు ఇట్లనే అన్నట్టు కాదు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్. ఆయనకు తెలుసు ఏ విషయాలు. ఇప్పుడు మనకు నీళ్ళు ఇంపార్టెంటా, విగ్రహం పంచాయతీ ఎక్కువ ఇంపార్టెంటా? నీళ్ళ విషయం ఇంపార్టెంట్. నీళ్ళ విషయం కృష్ణా నీళ్ళు మనవి ఎక్కువ పోతున్నాయని చెప్పి టెలిమెట్రీ విధానం ఇప్పటిదాకా ఉండేనా? కనీసం ఎవడు ఏ నీళ్ళు ఎన్ని ఎత్తుకొని పోతున్నా అనేటటువంటి లెక్కలేదు. రాగి సంకట్లు తిని, రొయ్యల పులుసులు తిని, మీది బంగారు సీమ చేసేస్తాం, రతనాల సీమ చేసేస్తాం అని వచ్చినోడే తప్ప 8 గంటలు ఆడ అలా ఏమంటారు ఆ గడిలలో కూర్చొని కాగలించుకొని ముచ్చట్లు పెట్టుకొని ఆస్తిలు పంచుకున్నట్టు వాళ్ళు సోపత్లు వేసుకొని రాష్ట్ర వనరులు ఏమైనా పోనీ అని చెప్పేసి వదిలిపెట్టినోలే తప్ప టెలిమెట్రీ విధానం అనేటటువంటి కనీసం ఉండేనా? ఎవరు ఏ నీళ్ళు ఎత్తుకపోతున్నాడు, ఏం ఎత్తుకపోతలే అని జనాలను పిచ్చోళ్ళని చేశారు తప్ప మనం వచ్చినాక పెట్టించారు. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఈడ గడీల కోటను గులగొడతా ఉన్నాం, గడీలకు సంబంధించినటువంటి ఈ రాడ్లను తీసేస్తా ఉన్నాం అని చెప్పేసి, గేట్లను తీస్తున్నాం అని చెప్పి ఇక్కడ తీసేసారు. అవును, కంచెలు కరెక్ట్ తీసేసి. మీరు ఇప్పుడు ఏది సెక్రటరియట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి రాకుండా ఆడ మధ్యలో రోడ్లో పెట్టారు. ఎందుకు పెట్టిరాడా? రోడ్లో పెట్టినాం, నేను రోజు పోతా. ఎడబెట్టారు కంచెలు, ఎడబెట్టారు. ఇప్పుడు చూపిస్తే రోడ్డు దాటి యువతలకు రాకుండా ఇంత ఎత్తు 2 అంచెలు పెట్టిరు. ఏడా కుచ్చుకునే తత్తుగా ఏడా ఎక్కడ? సెక్రటరియట్ ముంగట నీకు కంచెలు ఎడబెట్టారు. ఆ గోడదే ఉంది. రోడ్ నుంచి ఆ రోడ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి రాకుండా ఉండడానికి, ప్రొటెక్ట్ చేయడానికి రాకుండా ఉండడానికే కాదు. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రగతి భవన్కి ఇట్లా ఉండే దాన్ని నిండా పెట్టుకుండు అంటే దాంట్లోకి ఓటు రాకుండా ఉన్నాయికే. సచివాలయం అనేది నువ్వు చెప్పేది ఎటు దిక్కు అంటే మెయిన్ రోడ్ దిక్కు సబ్ రోడ్ చేసిరు ఒకటి. ఏది వేరే నార్త్ ఈస్ట్ గేట్ సైడ్ రానికే ఆ ప్యాసేజ్ కాడ దాని డివిజన్ క్రియేట్ చేసిరే తప్ప మిగతా అంతా ఓపెన్. కొష గుచ్చుకున్నట్టు పెట్టాలనా లేకపోతే మీకు ఏదైనా డివైడ్ లెక్క? ఏది కొష గుచ్చుకున్నట్టు క్రాంతి? సెక్రటేరియట్లకు ఎవరైనా యాక్సెస్ ఉంది, గోడలు దుంకి రావాల్సిన కారణం ఏంది? ప్రగతి భవన్ల కంటే ఎవడు యాక్సెస్ లేకుంటుండే ఎవరైనా నిరసన చేయాలని అనుకుందాం. సెక్రటేరియట్ కాడ నా ప్రశ్న ఏంటంటే ఆ రోడ్డు మీద పెట్టాల్సినంత అవసరం ఏ రోడ్డు మీద పెట్టాల్సినంత? సెక్రటేరియట్ ముందలన్నా ఓపెనే ఉంది అంటున్నా నేనైతే ఓపెనే ఉందని చెప్తున్నా. ఓపెనే ఉంది, 2 గేట్ల కాడ ఓపెనే ఉంది. నీ కంచెలతోటి అడ్డం పెట్టింది లేనే లేదు. నేను ఆన్ రికార్డ్ చెప్తాను. ఈ వీడియో ట్యాగ్ చేయమని. 100% ఇగో 2 గేట్లు ఉన్నాయి. నార్త్ వెస్ట్ గేట్ ఉంది, నార్త్ ఈస్ట్ గేట్ ఉంది. ఈ నార్త్ వెస్ట్ నార్త్ ఈస్ట్ గేట్ లోపలికి రానియకుండా కంచెలు పెట్టి ఆపినట్టు నువ్వు నాకు చూపెట్టాలి. అర్థమవుతుందా? నేను రోడ్ మీద పెట్టినా అంటున్నా. నేను
మరి అది ఎవరికి అడ్డం? ఎవరికి అడ్డం? ప్రొటెస్టర్లు గేట్ లోపలికి రావాలనుకుంటారని, ఏం లేని గోడల కాడికి రావాలని ఎందుకు ఆపుతారా? అంటే ఇప్పుడు నేను మీ ఇల్లు జూబ్లీహిల్స్ లో ఉంటదన్న, అవును, జూబ్లీహిల్స్ లో వచ్చినాక ఆపుతలేరు. నువ్వు ఇష్యూ ఏం చేస్తారు? గీడ అమీర్పేట చౌరస్తాలో ఆపిస్తారు అన్నట్టు. ఏది ప్రొటెస్ట్ దాన్ని ఆపుతున్నారు? ఏ అంశం మీద ప్రొటెస్ట్ ఆపిరు? ఏ విషయం మీదనైనా అంటే ఆడ పెట్టుకుర్రు, ఎందుకు పెట్టుకుర్రు? ఒకటి నా క్వశ్చన్ కంప్లీట్ కాలే, మీరు ఇన్వాల్వ్ అయ్యింది. ఇదొక విషయం ఉంది. అండ్ ఇంకోటి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు స్వయంగా ప్రజా దర్బార్ అని చెప్పేసి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా టేకప్ చేసారు, తీసుకున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చారు. దాని తర్వాత శుక్రవారం నాడు మంగళవారం అన్నాడు. ఇప్పుడు శుక్రవారం లేదు, మంగళవారం లేదు, అంతా ఒట్టిదే అయిపోతుంది. ఎందుకు ఇంత నిర్వీర్యం చేసారు ఈ విషయాన్ని అని అంటే? ఏది ఒట్టిదే అయిపోతుంది? వచ్చినటువంటి అనేక దరఖాస్తులను కూడా పరిష్కారం చేసే విధంగా ఆన్లైన్ సిస్టమ్, దాని యొక్క ప్రాసెస్ ఏమవుతుందో కూడా వాళ్ళకి అప్డేట్ పోయేటటువంటి సిస్టమ్ చేసారు. అడొక డెడికేటెడ్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టారు, ఒక క్యాబినెట్ ర్యాంక్ మంత్రిని పెట్టారు. వాళ్ళు ఫుల్ టైం దాని మీదనే ఉండి దాని యొక్క ప్రక్షాళన అసలు ఏవేవి వచ్చినాయి, ఏవేవి అవుతున్నాయి. 30-35 సంవత్సరాల క్రితము పొలం పంచాయతీలు కూడా అయిపోయినాయి. దాంట్లో చిన్న చిన్న వాటితోటి పెండింగ్ పడ్డాయి ఉంటాయి కదా. ఎంతమంది రైతులు సంతోషపడలే? చాలా వరకు సంక్షేమాల గురించి వచ్చారు, రేషన్ కార్డుల గురించి వచ్చారు, ఇంద్రమ్మ ఇండ్ల గురించి వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళకి, లబ్ధిదారులు ఉంటున్న వాళ్ళు అందరికీ లాభం జరిగింది. ఎవరికి నష్టం జరిగింది? చేస్తున్నాము. ఎవరికి నష్టం జరిగింది దాంతో? ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోకరా, అసలు ఏం చేస్తేనే లేము అంటున్నప్పుడు నువ్వు అను. సపోజ్ నేను ఇందాక కూడా నేను చెప్పిన, ఇప్పుడు నా క్యాపబిలిటీ, నా కెపాసిటీ 10 అనుకో, నేను 10కి 10 నేను ఎఫర్ట్ పెట్టి చేస్తున్నా అంటున్నప్పుడు అప్రిషియేట్ చేయకపోయినా సరే కానీ దాన్ని అబద్ధం చెప్పి పక్కదారి అయితే పట్టిపోయండి. మన్ను పోయేయకండి అంటున్నా, నిజం మీద మన్ను కప్పేసేయకండి. కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇతర నాయకులు వచ్చి తీసుకున్నారు కదా 4-5 రోజులు, మళ్ళీ ఎందుకు తీసుకుంటలేరు, ఎందుకు వస్తలేరు అంటున్నా. అంటే నేను ఒకటి అంట, నీకు సిస్టమ్ అయితే ఆగుతలేదు కదా. రోజు ముఖ్యమంత్రి గారు వచ్చి ఆడనే తీసుకునేటట్టు మిగతా పనులను ఎవరు చేయాలి? ముఖ్యమంత్రి గారు ఉన్నది ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టినా, బ్రిడ్జ్ కట్టినా, లేకపోతే ఇంకోటి కట్టినా, ఏది కట్టినా పోయి ఓపెనింగ్ సెరమనీ చేసి వస్తారు. లేకపోతే దాని ఏది శిలాఫలకం రేవంత్ రెడ్డి గారికి ఓకే, కానీ ఇదే కేసీఆర్ చేస్తేనేమో గడిల పాలన, గడిలో ఉన్నాడు దొర, ఇవన్నీ మాట్లాడతారు. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు బయటకు వచ్చి జనాలను చూడలే కాబట్టి. కానీ ఈ రోజు ప్రతిపక్షాలు ఏమంటారు, మండలం తిరిగిండు, జిల్లా ఏమంటున్నా, మీకు కావాల్సిన జూబ్లీస్ లో గల్లీ గల్లీ తిరిగిండు, మీకు కావాల్సినవి వస్తున్నాయి, మీకు కావాల్సినవి పోతున్నాయి, మీకు కావాల్సిన లబ్ధి చేకూరుతుంది. ఈ కేసీఆర్ వెళ్తేంది వెళ్ళకపోతే చెప్పండి మీరు. ఏది ఎవరికి లబ్ధి చేకూరింది? ఎవరికి లబ్ధి చేకూరింది? కళ్యాణ లక్ష్మి వచ్చింది, వచ్చేటోళ్ళకి వచ్చింది, వచ్చేటోళ్ళకి వచ్చింది. రుణమాఫీ అయిందా? అర్థం కాదు. అప్పుడు ₹1,00,000 రుణమాఫీ 2014 చెప్పిండు, అయిందా? అదొకటే అడుగుతున్నా. చెప్తున్నా, మూసీ ప్రక్షాళన అయిందా? హుస్సేన్ సాగర్ ప్రక్షాళన అయిందా? హైదరాబాద్ లో సివరేజ్ బోర్డు మొత్తం మార్చిందా? ఏం చెప్పా క్రాంతి? 2014 కేసీఆర్ తోటి మాట్లాడతాయి అవన్నీ ఏవి? అవి నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడి సరిపోతుంది. అవి చేసుకుంటా ఏడ చేసుకుంటా పోయి మిమ్మల్ని అడుగుతారేమో నిరంతరం. నేను ఒక్క సెకండ్, నేను ఒకటే మాట చెప్తా. వరేస్తే ఉరి అనేటటువంటి ఒక దౌర్జన్యమైనటువంటి పరిపాలన మేము చేయలే. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మోకాళ్ళ దాకా ఉంటున్నటువంటి నడుముల దాకా వచ్చేటటువంటి వ్యవస్థ చేయలేదు. ఒక్క నిమిషం అన్న, ఊహించిన దానికంటే వరి ఎక్కువ పండింది. ఇక్కడ నీళ్ళు ఎక్కువైనాయి, లేరు, ఇక్కడ పండిస్తే ఇబ్బంది అవుతుంది, పండియ కుర్రి అన్న పద్ధతిలో తను చెప్పిండు. దానికి కూడా మీరు దీన్ని వక్రీకరించి మాలకే చేసేది ఉండే, అరే దొడ్డు బియ్యం వద్దు సన్న బియ్యంకి ఉండే ₹500 బోనస్ ఇస్తామని మేము ఇస్తున్నాము కాబట్టి సన్న బియ్యానికి వస్తారు. రేషన్ షాప్లలో కూడా సన్న బియ్యం ఇచ్చేటటువంటి సంక్షేమాన్ని మేము తీసుకొని వచ్చినాము. బయట ధరలు కూడా పెరిగినాయి, తద్వారా అందరికి విన్ విన్ సిచ్యువేషన్ ఉంది. నువ్వు ఆ నిర్ణయం ఎందుకు తీసుకోలే? వేస్తే ఊరేస్తా అని చెప్పి ఎట్లా అంటావు? నీకు అధికారం ఊరేసిండా చెప్తున్నా మాట ఎందుకు అంటే దానివల్ల ఇబ్బంది అవుతుంది. నేను అదే అంటున్నా, వాళ్ళది అనగానేమో కాలి మాట దానికి ఏమైపోతుంది అన్నా అని అంటావు, మేమేమని అనగానే అట్లా ఎట్లా అంటావు అని చెప్పేసి. ఇగో నేను ఒకటి, నాకు నీ విషయంలో నేనైతే ఒకటే చెప్తున్నా, మీరు మమ్మల్ని అడగండి, అర్థమైందా? మీరు మమ్మల్ని కడగండి, అది కూడా నీ లైవ్లోనే చెప్తున్నా. ఏమైనా తప్పులున్నా లేకపోతే ఇంకొకటి ఉన్నా అది మీ హక్కబ్బా అన్నా. జర్నలిస్ట్ క్రాంతిగా చెప్తున్నా అన్న, ఇక్కడ సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి డిఫెండ్ చేసి మాట్లాడతా. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఉంటే బీఆర్ఎస్ పార్టీని డిఫెండ్ చేసి మాట్లాడతా. బీజేపీ లీడర్ ఉంటే బీజేపీ లీడర్ని డిఫెండ్ చేసి మాట్లాడతా. క్రాంతి ఈజ్ ఆల్వేస్ క్రాంతి. ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంటాం 100%. అది సామా కూడా అందుకనే జవాబులు చెప్తూనే ఉన్నాడు. నేను నువ్వు అడిగినాక క్వశ్చన్ ఇది వద్దు కజ్జి అట్లాంటి అంటున్నా, నువ్వేం అడిగినా నేను చెప్తూనే ఉన్నా కదా. దీంట్లో ఏం సీక్రెట్ లేదు, మాదంతా తెరిచిన పుస్తకం. ఫైనల్ టచ్ చెప్పండి, మీరు నిజంగా సాటిస్ఫైడ్ అయితే పబ్లిక్ ఉన్నారా, కొంత వ్యతిరేకత ఉందా గవర్నమెంట్? నేను ఒకటే గుర్తుపెట్టుకో, 100కి 100% ఈ భూ ప్రపంచంలో
ఎవరు సాటిస్ఫైగా ఉండరు, 100% ఎవరు సాటిస్ఫై ఉంటాడు. ఒప్పుకుంటారు. నీ ఇంట్లో అంటే ఇప్పుడైతే ఐదుగురు ఉంటే- సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈ భూ ప్రపంచంలో 100 మంది ఉంటాయి. కేటీఆర్ ఎప్పుడన్నా మా మీద సాటిస్ఫై అవుతాడా? కేసీఆర్ అవుతాడా? కేటీఆర్ అవుతాడా? బీఆర్ఎస్ కరడు కట్టినటువంటి నాయకులు అవుతాడు ఎవడన్నా మా మీద సాటిస్ఫైడ్గా? కారు కదా. అవి 100% ఎట్లా అయినట్టు? 100% కానట్టే కదా. సో 100కి 100% అందరినీ సాటిస్ఫై చేసేటటువంటిది భగవంతునితో కూడా కాదు. కాబట్టి ఆ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారిది లాస్ట్ టైం వచ్చి ఉండే, ఒక్క దేవుణ్ణి అందరు మొక్కరు. అసొంటిది ఎవరికి నచ్చినట్టు వాళ్ళ దేవుళ్ళని తయారు చేసుకున్నారు. అవునా? అసొంటప్పుడు ఆఫ్టర్ ఆల్ మనుషులం మనము. దేవుళ్ళని తయారు చేసుకున్నా దేవుళ్ళు ఉన్నారు ఆల్రెడీ. ఉన్న దేవుళ్ళని గుర్తించుకొని ఎవరికి వాళ్ళు నచ్చినట్టు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ కట్టుబాట్లు వేరు, వాళ్ళ నియమ నిబంధనలు వేరు, వాళ్ళ పూజాచారాలు వేరు, ఏమైనా కూడా కదా. ఇప్పుడు నీ ఇంట్లో ఉంటున్నటువంటి కస్టమ్స్ నా ఇంట్లో వేరే ఉంటుండొచ్చు. ఒకటే దేవుని మనం మొక్కుతుండొచ్చు. సత్యనారాయణ స్వామి కథ నీ ఇంట్లో ఒక లెక్క ఉంటుండొచ్చు, నా ఇంట్లో ఒక లెక్క అరేంజ్మెంట్ ఉంటుండొచ్చు. ఎట్లా చెప్తావు? బోనాలు నువ్వు ఒక లెక్క వేస్తుండొచ్చు, నేను ఒక లెక్క వేస్తుండొచ్చు. బతుకమ్మ నువ్వు ఒక లెక్క వేస్తుండొచ్చు, నేను ఒక లెక్క. ప్రాంతానికి భిన్నమైనటువంటి ఆచారాలతో ఉంటున్నటువంటి నేపథ్యంలో ఒక్క మనిషి 100కి 100% అందరినీ సాటిస్ఫై చేయడం అనేటటువంటిది అయ్యే పని కాదు. ఇది యథార్థం, ఇది వాస్తవం. మనం నిజాలకి దూరం. కానీ ఇది ఎట్లుంది తెలుసా, ఓడెక్కేదాకా ఓడం వల్లన్నా, ఓడదినాక ఓడం వల్ల అన్నట్టు ఉంది. అట్లేం లేదు. ఓడెక్కిన తర్వాత ఓడం వల్లన్నా, ఓడని గట్టు కాడ దింపిన తర్వాతనే బాయ్ మల్లన్న అన్నట్టుంది. ఇది బాయ్ మల్లన్న అంతే కదా. వాళ్ళ డెస్టినేషన్కి మనం దింపినాము, మళ్ళీ కలుద్దామని అనుకుంటాం అంతే. ఏడా ఉంది ఏం అర్థమవుతలేదు అన్న. అంటే ఓపెన్గా మాట్లాడితే మొన్న ఓయూ క్యాంపస్ పోయారు. అంత ముందుకు పోయినప్పుడేమో మీరు ప్రొటెస్ట్ చేయొద్దు, పోలీసు వాళ్ళు ఏడా అడ్డగించొద్దు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అర్జీలు పెట్టుకుంటారు, వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, వాళ్ళు అడుగుతారు, ప్రొసెస్ చేయనియాలి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మొన్న అడిగేటోళ్ళందరినీ నోళ్ళు మూపించి వాళ్ళని అరెస్టులు చేసి తీసుకొని పోయారు విద్యార్థులు. నేను ఒకటే మాట అంటా, ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి ఒక ముఖ్యమంత్రి అధికారిక హోదాలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఒక మాట ఇచ్చి, మాట ప్రకారం మళ్ళీ ఏడాదికి వచ్చి 1000 కోట్లు ఇచ్చినటువంటిది ఇంకోరని ఉండేనా? కేసీఆర్ ఉండేనా? కనీసం వీసీలను పెట్టినాడండి ఆయన. యూనివర్సిటీలను నిర్వీర్యం చేసిండు. తద్వారా యువకులు అనేటువంటి రాజకీయం గురించే మాట్లాడొద్దాను. ఇక్కడ ప్రజాస్వామ్యం బతికేయడమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే డెవలప్ చేసుకుంటూ పోదాం. యూనివర్సిటీలు అనేటటువంటిది తెలంగాణ భవిష్యత్తుని క్రియేట్ చేసేటటువంటి యొక్క యంత్రాల లెక్క మారాలనేటటువంటి ఆ యొక్క సంకల్పం చాలా గట్టిది. బీఆర్ఎస్ బీజేపీ ఉంటేనే ఉంటాడు, ఎవడు లేకపోతే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది చేయాలనే ప్రయత్నం చేయాలి. దాన్ని పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తారు. 42% రిజర్వేషన్స్ కాంగ్రెస్ పార్టీ చేసేందుకు చిత్తశుద్ధితోటే ఆ ప్రామిస్ని తీసుకొచ్చింది, ఇచ్చింది అని చెప్పేసి నమ్మినాం. కాకపోతే తీరా చూస్తే ఇలా మోసం చేసింది బీసీలను అనడంలో అతిశయోక్తి లేదు, దీంట్లో అనుమానమే లేదు అని అన్నది స్పష్టమవుతా ఉంది. ఇప్పుడు ఒకటే క్రాంతి, తెలంగాణ రాష్ట్ర సాకారం అనేటటువంటిది ఎట్లా సాధ్యమైంది? కేంద్రం మీద కొట్లాడతారు. మేము కాంగ్రెస్ వాళ్ళం ఉన్నా సరే ఓకే, ఫస్ట్ రాష్ట్రము మాకు కావాలి, దాని కోరిక ఎక్కడ బలంగా వినిపించాలి? అసెంబ్లీలో వినబడాలి, ఆ రాష్ట్రంలో వినబడాలి. రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం జరిగింది, తర్వాత కేంద్రం మీద యుద్ధం చేసినాం. ఇప్పుడు సేమ్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించింది కూడా ఈడ మన యొక్క అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నాము. అంటే ఈ రాష్ట్రం చేతిలో ఉంటున్నటువంటి పవర్ని మొత్తం వాడి మన యొక్క తీర్మానం చేసిన. ఇప్పుడు యుద్ధం ఏడ మిగిలింది తెలుసా? కేంద్ర ప్రభుత్వం మీద. అసాధ్యం కావాలంటే దాన్ని వదిలిపెట్టి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మీద అనడం అనేటట్టు కేవలం రాజకీయంగానే నేను చూస్తాను. రైట్. ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత. మీరు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల ముందే ఇదంతా కార్యాచరణ కంప్లీట్ చేసి ఉంటే ఈ పార్టీకి ఒక కొలిక్కొచ్చు కదా. ఇదంతా అవగాహన లేకనా, లేకపోతే చేసే ఆలోచన లేకనా? కాదు, మేము వచ్చే 2 ఏళ్ళు అయింది. ఒకటి అవునా, మనం వచ్చే 2 ఏళ్ళు అయింది. క్యాష్ సెన్సెస్ కాదు క్యాష్ సెన్సెస్ అనేటటువంటిది మనం తీసుకొని వచ్చినాక కూడా ఆ సమయం కూడా 50 రోజులు సరిపోదు, ఇంకా కూడా పెంచాలి. చాలామంది పార్టిసిపేట్ చేయాలంటే మళ్ళీ కొంచెం మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయినాము. 200 ఇండ్లను ఒక యూనిట్ లెక్క తీసుకొని పోయి ఎన్ని రకాలుగా సిస్టమ్ ఫాలో అవ్వాలని అది నాకన్నా బాగా నీకు తెలిసి ఈ విషయంలో. ఎందుకంటే ఐ బీన్ వాచింగ్ యూ. అన్ని ప్రయత్నాలు చేసినాము, మన అసెంబ్లీలో తీర్మానం చేసినాము, కేంద్రం మీద కొట్లాడుతున్నాడు, పెండింగ్ పెట్టుకొని కూర్చుండు. పోనీ అయితే మనం ఒక జీవో తోటని ఇదైతే ముంగట నడుపుతాం, మీకు ఆపే ఉద్దేశం అయితే దురుద్దేశం లేదు కదా, ఇదాన్ని ఇట్లా సాగనిస్తారేమంటే మళ్ళీ అట్లా పోయి దాని అడ్డంపులు ఎట్లా వేయాలో అట్లా వేసేది వేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఎవరినన్నా వకీల్ని, మీ నమ్మకస్తుల్ని, సుప్రీంకోర్టు వకీల్ని ఎవరినన్నా అడుగు, ఇంక ఈ బాలు రాష్ట్ర ప్రభుత్వం కోర్టులోనే ఉందా, కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉందా అడుగురు. వాళ్ళు ఎట్లా చెప్తా అట్లా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంటున్నటువంటి అంశాన్ని ఎందుకు పదే చదువుకున్నటువంటి కేటీఆర్ ఎందుకు పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టులో ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి జాగృతి నుంచి కేసులు వేయించింది ఎవరు? అన్ని పార్టీలలో రెడ్డి జాగృతికి సంబంధించిన ఫస్ట్ వేసింది ఎవరు? ఒక ఇండివిజువల్ వేసిండు కదా, రెడ్డి జాగృతికి ఎవరో పేరు ఉంది కదా, తను వేసిండు కదా. తను ఎంకరేజ్ చేసింది రేవంత్ రెడ్డి గారే అంటగా. అట్లాంటి ఇప్పుడు చూడు, వాళ్ళు కొన్ని ఫోటోలు
రేవంత్ రెడ్డి గారి సోదరులు ఎమ్మడే కొన్ని ఫోటోలు చూపించారు. అట్లంటే కేసీఆర్ తోటి ఉన్నాయి ఫోటోలు, హరీష్ రావు తోటి ఫోటోలు ఉన్నాయి, కేటీఆర్ తోటి, మేము కూడా అవన్నీ చూపించినాం. సమాజంలో ఎవరి హక్కులైనా మా కుల్లంగా అని అనిపిస్తున్నప్పుడు కోర్టులో పోయే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది, వాళ్ళని ఆపేది కాదు. కొంతమంది మాట్లాడారు, ముఖ్యమంత్రి పిలిపించి మాట్లాడచ్చు. ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని అధికార దుర్వినియోగం చేయనీకే లేదు. చాలా మందికి తెలియక మాట్లాడుతారు. కోర్టు కోరన అవుతా నువ్వు కోర్టు కోనికే లేదని చెప్పని అంటారా? వాళ్ళ యొక్క హక్కులను హరించి ఒక అధికార దుర్వినియోగం పాల్పడ్డ దాని కిందకి వస్తుంది. అది అట్లా చేయనీకే లేదు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. నువ్వు ఏమైనా అడగనీకే లేదని చెప్పి నేను బెదిరిస్తే నువ్వు ఊకుంటావా? నీ హక్కులు ఏమైనా పోతున్నాయని నీకు అనిపించింది అనుకో, నాకు న్యాయం కావాలని కొట్లాడేటటువంటి ప్రజాస్వామ్యం ఎవరికైనా ఉంటుంది. అదే బీసీలు కూడా పోయారు. ఇంకా ఇప్పుడు వేరే రాష్ట్రాలలో బీసీలు కొట్లాడుతున్నారు, మమ్మల్ని దాంట్లో బీసీలలో కలపాలని ఒకరు అంటారు, మమ్మల్ని ఎస్టీలలో కలపాలని చెప్పి ఒకరు అంటారు, ఎస్టీలలో ఇంకోరు ఉర్రో. అంటే ఈ విషయంలో 42% రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఉంది కాబట్టి మన రిజల్యూషన్స్ కూడా అయిపోయినాయి. అంతే రాష్ట్రం చేయాల్సిన హోంవర్క్ మొత్తం అయిపోయింది క్రాంతి. కేంద్రం మీద ఉంది. ఓకే ఓకే రైట్. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీకు కల్వకుంట్ల కవిత గారు తెలుసా? ఐడియా ఉందా? తెలుసు, వెరీ ఫేమస్ పర్సన్. ఓకే, తన వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి గారే అవని అలా వెనుకనే నడిపిస్తున్నారు అని అన్నది బాగా ప్రచారం అవుతుంది. ఫస్ట్ మీరు అందరూ క్లారిటీకి రారి. ఫస్ట్ కవిత గారి వెనకాల రేవంత్ రెడ్డి గారు రా, హరీష్ రావు గారి వెనకాల రేవంత్ రెడ్డి గారు రా, బీఆర్ఎస్ వెనకాల రేవంత్ రెడ్డి గారు రా, లేకపోతే బీజేపీ బండి సంజయ్ వెనకాల రేవంత్ రెడ్డి గారు రా, కిషన్ రెడ్డి గారి వెనకాల రేవంత్ రెడ్డి రా, లేకపోతే ఇంకో బీజేపీ ఎంపీ వెనకాల రేవంత్ రెడ్డి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళ వెనకాల ముఖ్యమంత్రి ఉండని చెప్పి ఆపాదించి మాట్లాడడం ఈరోజు రాజకీయాలలో సర్వసాధారణం అయిపోయింది. అయితే కుటుంబ తగాదాలతోటి బయటకు వచ్చినటువంటి ఒక మహిళ తన సొంతంగా నేను ఎదుగుతా అని అంటున్నప్పుడు ఎవరైనా కూడా రాజకీయాలలో ఎవరైనా ఎదగొచ్చు. అది ఎవరికైనా స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. నేను ఆమె భవిష్యత్తులో నేను ముఖ్యమంత్రిని అవుతాను, ఆమెకు ఆ కష్ ఉంది, నేను ముఖ్యమంత్రిని అవుతా, నేను కొట్లాడతా అనేటట్టు ఒక మనిషికి ఉందనుకోండి, కొట్లాడని తప్ప ఎంకరేజ్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు. ఎంకరేజ్ కవిత ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తారు. నేను ఒకటే చెప్తున్నా, ఉన్నన్ని రోజులు రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి ఉంటాడు. ఓకేనా? రేవంత్ రెడ్డి ఇంకా రేపొద్దున ఎలివేషన్, ఇంకా రేపొద్దున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తర్వాత ఏమైనా కేంద్రంలో ఇంకా ఉన్నత పదవికి గిట్ట పోయేటటువంటి ఆస్కారం ఉంటే మనం చెప్పలేం. కానీ నేను కేంద్ర మంత్రి స్థాయి ఇంకా అందులో క్రియాశీలకమైనటువంటి గిట్టు నేను చెప్తున్నా. కానీ రాజకీయాలలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి లెక్క ఉండాలని నాలంటే అందరూ కోరుకుంటున్నాను. ఎప్పటికి ఉండాలని అంట నేను. ఆయన ఓపిక ఉన్న రోజులు ఉండాలి, జీవితకాలం. అంటే ప్రజలకి నమ్మకంతో అనుసంధానమై ఉన్నది కదా. మనం పర్ఫామ్ చేస్తున్నప్పుడు జనాల నమ్మకం గౌరవం ఉంటున్నప్పుడు మనం మళ్ళీ గెలుస్తూ ఉంటాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ చూడు, అసలు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసిర్రు, అసలు ఇది దీంతో తేటతెలం అయిపోద్ది, రేవంత్ రెడ్డి గారి వైఫల్యం ఏందో తెలిసిపోతుంది అని అన్నారు. అన్నప్పుడు మళ్ళీ మేమే గెలిచినాం. కంటోన్మెంట్ అట్లా మేమే గెలిచినాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు మేము అట్లనే గెలిచినాం. అయినా ఇంకా రేవంత్ రెడ్డి గారు లేదు అనేటటువంటి ప్రతిపక్షం ఉంటుందేమో తప్ప. ఓకే ఓకే, కవిత విషయం చెప్పండి నాకు. కవిత వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారో లేదు స్పష్టం అవసరం లేదు మాకు. ఎవరు వెనకాల ఎవరు ఉండాల్సినటువంటి అవసరం, అందరు మా వెనకాలకే వస్తారు. మేము ముందు నడుస్తున్నాం. ఇక్కడ ఈ రాష్ట్రానికి లీడర్ రేవంత్ రెడ్డి గారు. ఆయన వెనకాల ప్రజలు మొత్తం ర్యాలీ అయ్యి ఆయన అడుగుజాడల్లో ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల నమ్మకం ఉండి వెనకాల మద్దతుతో నడుస్తూ ఉన్నారు. అట్లాంటప్పుడు రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నటువంటిప్పుడు అది కవిత గారైనా, బండి సంజయ్ గారైనా, కిషన్ రెడ్డి గారైనా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, కేసీఆర్ అయినా, వీళ్ళందరూ కూడా రాష్ట్రం బాగుండాలనే నిర్ణయాల వెనకాలనే నడుచుకుంటూ రావాల్సిందే తప్ప ఆపోజిట్ పోతున్నారు అంటే వారి యొక్క అసలు రూపం బయటపడుతుంది. కాబట్టి ఎవరి వెనకాల ఉండాల్సిన అవసరం మాకు లేదు. రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ప్రొఫెసర్ కాసిం గారు అన్నారు ఒక మాట, ముఖ్యమంత్రి గారు ఒక అమ్మాయితోటి లవ్లో పడ్డారు రేవంత్ రెడ్డి గారు. విద్య అని ఏం షాక్ అయ్యారా మీరు ఆ మాట అన్నప్పుడు? ఫస్ట్ వినగానే షాక్ అయినా నేను కూడా, ఇదేం బ్లాస్ట్. తర్వాత ఆ వీడియోలా వెనక మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఇట్లా పెట్టి ఒకసారి ఆయన రాజన్ ఒక్కంది కాదు ఎక్స్ప్రెషన్, రాష్ట్రం చూస్తున్న ప్రతి ఒక్కరి ఎక్స్ప్రెషన్ అంతే ఉంటుంది. ఇది ఎక్కడికా తాను మళ్ళీ కొంచెం అయినాగానే ఆయనకి విద్యార్థులన్నా చదవరు బతికించి ఆడుకోరు జర సేపట్ల ఇట్ వాజ్ లైక్ అమ్మా రైట్. అంటే ఎండింగ్ బాగా హ్యాపీ ఉండాలని ఈ క్వశ్చన్ అడిగినా. చలో, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు చట్టసభల్లో కూర్చోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీలాంటి వాయిస్ ప్రజల తరఫున వినిపించాలని కూడా నేను కోరుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీకు రానున్న రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీ, మీ నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు మంచి స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టుకొని దగ్గర చేర్చుకొని హక్కునే చేర్చుకుంటారని భావిస్తున్నా. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొంతమంది పేర్లు వాళ్ళకి సంబంధించి ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్.
ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, పొలిటికల్ గాడ్ ఫాదర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెరీ హార్డ్ వర్కింగ్ మినిస్టర్, కొండా సురేఖ, ఫైర్ అమూర్తలి లాస్ట్ టైం కూడా చెప్పాను. సీతక్క, అడవి బిడ్డ ది మోస్ట్ హార్డ్ వర్కింగ్ అండ్ మోస్ట్ కమిటెడ్ లేడీ, కమిటెడ్ మినిస్టర్. జనాలంటే ఒక పిచ్చి ఆమెకి. ఆమె వెంబడి ఒక ఫుల్ డే మనం తిరగలేం. అంత ఓపిక ఆమెకు దేవుడే ఇస్తాడు ఆమెకి. రైట్. బాలకృష్ణ, బాలకృష్ణ బోల్డ్ క్యారెక్టర్. నారా లోకేష్, నారా లోకేష్ ప్రాస్పరింగ్ లీడర్, చంద్రబాబు నాయుడు, వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. కేసీఆర్, ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. కేటీఆర్, బోల్డ్ కానీ ఇంకా చాలా మార్పులు చేసుకోవాలి ఆయన. హరీష్ రావు, కేటీఆర్ బ్యాక్ స్టాబర్, కవిత, రఫ్ అండ్ టఫ్, బండి సంజయ్, కాంట్రవర్షియల్, ఈటల, సీమ్ టు బి సాఫ్ట్ కానీ సాఫ్ట్ కాదు, రఘునందన్ రావు, వెరీ గుడ్ ఒరేటర్. అద్దంకి దయాకర్, అద్దెం కన్నా ఈజ్ ఎ బోల్డ్ అండ్ హార్డ్ వర్కింగ్ సామ రామ్మోహన్ రెడ్డి, ఫ్యూచర్ లీడర్. జర్నలిస్ట్ క్రాంతి. I see you as a very tall personality in future, for sure. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.